ప్రవాసవాణి సరదా సాయంకాలం శనివారం వీకెండ్ స్పెషల్కి శ్రోతలందరినీ సాదరంగా స్వాగతిస్తున్నాం. సరదా కబుర్లతో, ఆసక్తికరమైన విశేషాలతో, విశ్లేషణలతో, ఆహ్లాదకరమైన పాటలతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది ఎప్పటిలాగే మీ కిరణ్ ప్రభ. ఈ కార్యక్రమం గురించి మీ అభిప్రాయాలు తెలియచేయాలన్నా, సలహాలు సూచనలు అందించాలన్నా మీరు ఫోన్ చేయాల్సిన నంబరు 1855 ప్రవాస్ వాణి. దట్ ఈజ్ 1855-772-8278. మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు సమయం వచ్చేసిందండి. తెలుగు నవల అంటే కేవలం మహిళలు మాత్రమే వ్రాయాలి, రచయిత్రుల నవలలకే ఎక్కువ ఆదరణ ఉంటుంది అనుకునే రోజుల్లో ఒక మెరుపులా మెరిసి ఆ మెరుపు వెలుగుల్ని శాశ్వతం చేసి తెలుగు నవలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్న తెలుగువారి వన్ అండ్ ఓన్లీ వన్ నంబర్ 1 రైటర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మన కోసం ప్రత్యేకంగా ఇండియా నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వీరేంద్రనాథ్ గారు నమస్కారం అండి. నమస్తే కిరణ్. నమస్తే అండి. మీ విలువైన సమయాన్ని ప్రవాసవాణి సరదా సాయంకాలం శ్రోతల కోసం వెచ్చిస్తున్నందుకు ముందుగానే మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్స్ మై ప్రివిలేజ్ ఆల్సో. నిన్నండి చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ ప్రోగ్రాం చేశాను. ఓకే. చేస్తూ ఒక మాట చెప్పాను. సినిమా హీరోగా చిరంజీవి గారికి ఎంత పేరు, ఖ్యాతి, ప్రేక్షకాభిమానం, క్రేజ్ ఉన్నాయో తెలుగు నవల రచయితల్లో అంతటి స్టార్డమ్ తెచ్చుకున్నది వీరేంద్రనాథ్ గారు అని. ఎంతో విస్తృతమైన పరిధి ఉన్న మీ రచనా వ్యాసంగాన్ని గంటన్నరలో ఆవిష్కరించడానికి ప్రయత్నించడం చాలా సాహసం అని తెలుసండి. అయినా వీలైనంతలో మీ నుంచి విలువైన, ఆసక్తికరమైన విశేషాలని మా శ్రోతలకి అందించాలని ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానించడం, మీరు మా మీద అభిమానంతో అంగీకరించడం జరిగింది. ముందుగా మీ తాజా నవల డేగరెక్కల చప్పుడుతో మొదలు పెడదామండి. షూర్. ఈ డేగరెక్కల చప్పుడు నవల గురించి ముందుగా మా శ్రోతలకి కొంచెం చెప్పి ఆ తర్వాత దాని గురించి మీ ప్రశ్నలు అడుగుతాను. సో దట్ మన వాళ్ళకి బ్యాక్ డ్రాప్ రెడీగా ఉంటుంది. ఓకే. కాకపోతే మీ ముందు మీ నవల గురించి నేను మాట్లాడడం అనేది కొంచెం సాహసం. మీ అనుమతితో ఆ సాహసం చేస్తాను. శ్రోతలారా, ఈ డేగరెక్కల చప్పుడు నవల గురించి అతి క్లుప్తంగా చెప్తాను. సో దట్ తర్వాత నేను వీరేంద్రనాథ్ గారిని ప్రశ్నలు అడిగేటప్పుడు యూ కెన్ రిలేట్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఈ రోజుల్లో అంటే వర్తమాన కాలంలో బర్నింగ్ ఇష్యూస్ అయినటువంటి ఇంటర్నేషనల్ టెర్రరిజం గురించి ఆ కథాంశంతో వీరేంద్రనాథ్ గారు తాజాగా రాసిన నవల డేగరెక్కల చప్పుడు. కాంటెంపరీ రియల్ ఇన్సిడెంట్స్ని, రియల్ క్యారెక్టర్స్ని తీసుకుని కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి వ్రాసిన నవల డేగరెక్కల చప్పుడు. చదువుతుంటేనండి ఆ తాలిబాన్లు, ఆల్ ఖైదా ఆపరేషన్సు, 9/11 సంఘటనలు, కాశ్మీర్ సమస్య, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లే ఉగ్రవాదులు, ఇవన్నీ కూడా మనకి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంటాయి. అయితే ఇదేదో చాలా సీరియస్ కథాంశం, ఇదేదో హిస్టరీ లాగానో లేకపోతే ఇండియా టుడే చదివినట్టు ఉంటుందో అని అనుకోవాల్సిన పని లేదు. అండర్ కరెంట్గా సాగేనటువంటి ఒక లవ్ స్టోరీ ఈ డేగరెక్కల చప్పుడుని అత్యంత ఆసక్తికరంగా సాగే నవలగా తీర్చిదిద్దింది. వీరేంద్రనాథ్ గారి రచనా శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒక్క ఉదాహరణ ఏమిటంటే ఈ నవల ఎట్లా ఉంటుంది అనడానికి, ఇది ఒక పత్రికలో సీరియల్గా వచ్చినప్పటికీ డైరెక్ట్ నవలగా విడుదలైన మొదటి 15 రోజుల్లోనే 3000 కాపీలు అమ్ముడవడం ఈ నవల సత్తా ఏమిటో తెలియజేస్తుంది. వీరేంద్రనాథ్ గారు చెప్పండి, డేగరెక్కల చప్పుడుకి బీజం ఎలా పడింది? యాక్చువల్ గా డేగరెక్కల చప్పుడు నవల రాద్దాం అలాంటి ఐడియా కన్నా ముందు నేను యాజ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేటర్ గా ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ కి ఎంటెక్ లెక్చరర్స్ కాబోయే వీళ్ళకి పాఠాలు చెప్పడం, 1 డే మోటివేషన్ ఇవ్వటం అలవాటండి నాకు. ఓకే. సో ఈ కాలేజెస్కి వెళ్ళినప్పుడు వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ 2-3 ప్రశ్నలు అడుగుతూ ఉంటా. భారతదేశం పక్కనున్న దేశాలేంటి, ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తున్న నదుల పేర్లేంటి, ఆంధ్ర రాష్ట్రం పక్కన ఉన్న రాష్ట్రాల పేర్లేంటి. మీరు నమ్ముతారో నమ్మరో 90% ఆఫ్ ది స్టూడెంట్స్ దే కాంట్ ఆన్సర్ ఎ సింగిల్ క్వశ్చన్. దే కెనాట్ జస్ట్ టెల్ 3 కంట్రీస్ టచింగ్ ఇండియా. వీళ్ళు బీటెక్ 4th year 3rd year లో ఉంటున్నా కూడా వీళ్ళకి ఏమీ తెలియదండి. ఈ పరిస్థితుల్లో ఇలా తెలియాలి అంటే, కొంతమంది కన్నా తెలియాలి అంటే ఇలాంటి నవల ఏదైనా రాసి అసలు మన దేశం ఎక్కడుంది,
కాశ్మీర్ రెండు ఉంటాయి. కాశ్మీర్ లో ఒకటి ఆజాద్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఒకటి ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇలా మాట్లాడుకుంటారు కాశ్మీర్ లో అన్న విషయాలు కూడా వీళ్ళకి తెలియవు. సో వీళ్ళకి జ్ఞానం ఇవ్వాలి అనేది మొట్టమొదటి ఆశయం. దీనికి ఒక స్టోరీ ఏదైనా అలితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఈ లాడెన్ కూడా ఇందులో పెట్టేసేస్తే అసలు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా పక్కన ఉంది అనుకుంటారు చాలా మంది. ఆఫ్ఘనిస్తాన్ ఇండియా పక్కన లేదండి, ఆజాద్ కాశ్మీర్ పక్కన ఉంది. ఇలాంటివన్నీ ప్రోగు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక స్టోరీ దాని చుట్టూ అల్లాల్సి వచ్చింది. సాధారణంగా హీరోయిన్ ని గాని పిల్లల్ని గాని వైఫ్ ని గాని కిడ్నాప్ చేసి పనులు చేయించుకుంటూ ఉంటారు హీరో చేత మామూలు నవలసలో. అవును, అలా కాకుండా ఫ్యూచర్ లో చంపుతాం అని చెప్పి ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా పెడదాం అనుకొని కొత్త రకంగా ఆలోచించడం జరిగింది. ఈ నవల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాడు అంటుంది హీరోని, నువ్వు అసలు ఎక్స్ప్రెస్ చేయవు లవ్ ని, దీన్ని ఇవాళ నా బర్త్డే అది కూడా మర్చిపోయావు నువ్వు అన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయక్కర్లేదు లవ్ ని అంటున్నాడు. అఫ్ కోర్స్ అది ఐడియా కరెక్ట్ కాదు పక్కన పెడితే వాడు హీఈస్ అన్ ఇంట్రోవర్ట్ అనమాట, సాధారణ ఎక్స్ప్రెస్ చేయడు ఎక్కువ. అవును, క్యారెక్టర్ బాగా ఇంట్రడ్యూస్ చేశారు. సో అదే రోజు ఈ అమ్మాయిని చంపేస్తాను అన్నప్పుడు వీడు వెళ్ళిపోతాడు తాలిబాన్, అది ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతాడు. తన యొక్క లైఫ్ ను కూడా వాడు పడంగా పెట్టి హీరోయిన్ రక్షించుకోవడం ట్రై చేస్తాడు. ఈ ఐడియా వచ్చేసరికి నాకు ఇంకా మిగతాదంతా ఆటోమేటిక్ గా వచ్చేసినట్టే అనిపించింది నవల. ఇట్ హ్యాస్ టేకెన్ అరౌండ్ 1 year ఫర్ మీ టు కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ కంప్లీట్ ది నవల్. కానీ ఒకందుకు సంతోషంగా ఉందండి, కష్టపడి రాసినందుకు సక్సెస్ అయ్యాం. అవునండి, ఒక్కోసారి కష్టపడి రాసినా సక్సెస్ అవ్వండి. ప్రేమ అలాంటి పుస్తకాలు ఎంతో కష్టపడి రాస్తాం కానీ అవి హిట్ అవ్వవు కమర్షియల్ గా. ఇది మాత్రం కొంచెం హిట్ అవటం ఆనందంగా ఉంది. ఈ నవల దీనికి బ్యాక్గ్రౌండ్ అంతా నేను చదివాను. ఐ కుడ్ నాట్ కమ్అట్ ఆఫ్ ద ట్రాన్స్ ఫర్ 1 week అనమాట. మీరు ఎప్పట్లో జరిగినటువంటి సన్నివేశాలు, ఇప్పట్లో జరిగిన సన్నివేశాలు వీటన్నింటినీ చక్కగా డాక్యుమెంటేషన్ కానీ దాన్ని జనాకర్షణీయంగా అందించడానికి మీరు చేసినటువంటి శ్రమ, అలాగే ఈ సమాచార సేకరణలో మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఏమైనా చెప్తారా? చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్ గా ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్, నాకు అన్నిటికన్నా కష్టమైంది ఎడిట్ చేయటం అండి. రాసినదంతా తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ వాజ్ వన్స్ ఆక్యుపైడ్ బై రష్యా. అప్పుడు ఈ అమెరికన్స్ పాకిస్తాన్స్ ని ఇచ్చేసి తాలిబాన్స్ ని నెలకొల్పారు అక్కడ. అవును, ఈ తాలిబాన్స్ రష్యన్స్ ని పాలద్రోలేరు. దాని తర్వాత వీళ్ళు తాలిబాన్స్ మళ్ళీ విచ్చలవిడితనం అయ్యేసరికి మళ్ళీ వాళ్ళతోనే శత్రుత్వం వచ్చింది పాకిస్తాన్ కి. అవును, ఎవరినైతే ముందు పోషించారో వాళ్ళతోనే శత్రుత్వం ఏర్పరచుకోవాల్సి వచ్చింది. అలా అందుకే రాశాను సెంటెన్స్, పాకిస్తానీలను చూస్తే జాలి వస్తుంది అని చెప్పి. అవును, పాపం వాళ్ళకు అస్తిత్వం లేదు. ఒకవైపు అమెరికా ఏం చెప్తే అది వినాలి, ఒకవైపు వాళ్ళ యొక్క ఇష్టాలు అయిష్టాలు అవే పట్టించుకోవాలి. అలాంటి కాన్సెప్ట్ తో వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా కష్టం ఉండేది ఎడిట్ చేయడం. బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండిపోయింది నా దగ్గర. ఇంకో 2 పుస్తకాలు సరిపోయేంత ఇన్ఫర్మేషన్ ఉంది యాక్చువల్గా నా దగ్గర. క్రియేట్ చేయడం ఈజీ అండి, ఎడిట్ చేయడం కష్టం. సినిమాల్లో కూడా వీళ్ళంతే 3 hours పిక్చర్ తీస్తారు, 2 hours 10 minutes ఎడిట్ చేయడం చాలా కష్టం. అన్ని మనం పెట్టలే ప్రతి సీను. అవును, ఏది కట్ చేయాలి అనేది కష్టం అవుతుంది. సో దిస్ ఇస్ ప్లస్ వీడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళటానికి ముందు పాకిస్తాన్ పెషావర్ నుంచి వెళ్తాడు ఆఫ్ఘనిస్తాన్ హీరో. అవును, అక్కడ యాక్చువల్ గా ఇంటర్నెట్లు ఈ గూగుల్ ఇవన్నీ చాలా హెల్ప్ చేసినాయి బాగాను. అందుకే మీరు అక్కడ చూడండి, ఒకడు బస్ ఎక్కి కూలీ వేషం వేసుకుని బస్ ఎక్కి సామాన్లు ఇటు పడేయకుండా అటువైపు పడేస్తాడు, అటువైపు వాడు ఫ్రెండ్స్ నిలబడతారు. అవును, వాళ్ళు టూరిస్టుల సాలుకు సామాన్లు తీసుకెళ్లిపోతారు. ఇది ఒక పాయింట్. ఎయిర్పోర్ట్ లో రైల్వే ట్రాక్ ఫ్లైట్ ముందుకెళ్తూ ఉంటే రైలు ఆగిపోతూ ఉంటుంది, మామూలు గేట్ వేసినట్టే. అవును, అది నాకు తెలియదండి, అది చదివే వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా రాశారు. మన ఇండియాలో గేట్ వేస్తే బస్సులు ఆగిపోతాయి, రైలు వెళ్ళిపోతుంది. ఆ పెషావర్ లో విమానం వెళ్లే వరకు రైలు ఆగుతుంది, విమానం వెళ్ళిన తర్వాత రైలు కంటిన్యూ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇంటర్నెట్ లో దొరికిందండి. ప్లస్ ఇంకా పుస్తకాలు చాలా, ఒక 8-9 పుస్తకాలు ఒకటి హెల్ప్ చేసినాయి. అది కొంచెం సమయం లేదు, ఇట్స్ ఆల్ హ్యాపీ, అంతా ఎంజాయ్మెంట్ ఇక్కడ. కానీ మీరు అంత సేకరించి మాకు దాన్ని ఏమంటారు ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా చేసి పెట్టారు.
అలాగే ఎవరన్నా అంతే కదండి, ఎనీ ప్రొఫెషనల్ ఈజ్ డూ. సచిన్ టెండూల్కర్ ఎంతో కష్టపడి మనకు ఆనందం ఇస్తాడు 100 రన్స్ కొట్టి. బికాస్ లేకపోతే మన ఎంఎఫ్ హుస్సేన్ ఎంతో కష్టపడి పెయింటింగ్ వేస్తే మనం ఆనందిస్తాం. ఏదైనా ఇట్స్ అవర్ ప్రొఫెషన్. ఇప్పుడు మీరు 8 పొద్దున్న ఇప్పుడు సాయంత్రం అనుకుంటా అమెరికాలో. అవునండి. మరి వెళ్ళి స్టూడియోకి వెళ్ళి అంత నోట్స్ రాసుకుని ఉంటారు కంపల్సరీగా. అవునండి. ఈ ఉపన్యాసం తాలూకు, అదే ఈ ఇంటర్వ్యూ తాలూకు, ఇది కూడా ఒక కష్టం కాదండి, ఇష్టం అంతగానే. కరెక్ట్. ఎంజాయ్ అవర్ వర్క్. దానిలో ఒక చోట మీరు హీరో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళేటప్పుడు ఒక గుడిలో ఉంటాడు, అక్కడ ఒక తెలుగు డాక్టర్ కలుస్తాడు. అవునండి. చాలా బాగుందండి అది. ఇమాజిన్ చేసుకుంటే ఐ ఇమాజిన్ ఐ వుడ్ హావ్ బీన్ దేర్. అక్కడ అసలు ఏమీ తెలియని చోట ఒక తెలుగు డాక్టర్ కనవడం, ఆ డాక్టర్ గారి భార్య రోజు పూజ చేయడానికి రావడం. అవును. అది ఎలాగా మీకు ఐడియా వచ్చింది? యాక్చువల్ గా చాలా మీరు చెప్తే గమ్మత్తుగా ఉంటుందండి. మెడ్రాస్ నుంచి ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేశారు. ఆవిడ పేరు బాల. నేను సాక్షి చదువుతున్నానండి, నాకు చిన్న పని చేసి పెడతా, హెల్ప్ చేసి పెడతా అని అడిగింది. ఏంటి, ఏం కావాలండి? నా పేరు ఎలాగో అలా ఇరికిచ్చండి అందులో అండి. చాలా గమ్మత్తుగా ఉంది. ఆవిడెవరో కూడా నాకు తెలియదు. సో ఎలాగో లేడీ క్యారెక్టర్ ఎలాగో పెట్టాలనుకున్నాం, అందుకని బాలా అని పెట్టాను. ఇంకా సడన్ గా ఇది వచ్చేసింది. ఎందుకంటే హీరో హ్యాస్ టు బి అవుట్ ఆఫ్ టచ్ విత్ హీరోయిన్ ఫర్ లాంగ్ టైమ్. దానికి కొన్ని ఇన్సిడెంట్స్ పేర్చాల్సి వచ్చింది. దానికి ఈ ఇన్సిడెంట్ ఉపయోగపడింది. ప్లస్ ఇంకో క్యారెక్టర్ ఉంది, సురేంద్ర మిట్టల్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంది. అవును. ఆ క్యారెక్టర్ ని అనుకోకుండానే ఉదాత్తంగా తయారవుతుంది లాస్ట్కి వచ్చేసరికి. కరెక్ట్. ఈ కొత్త రచయితలు ఎవరన్నా ఈ ఇంటర్వ్యూ ఉంటుంటే చెప్తానండి ఈ పాయింట్. మనకి తెలియకుండా ఒక్కోసారి క్యారెక్టర్స్ జారిపోతూ ఉంటాయి మన చేతిలోంచి రాసేటప్పుడు. అవి కిందకన్నా వెళ్ళొచ్చు, పైకన్నా వెళ్ళొచ్చు. ఈ సురేంద్ర మిట్టల్ క్యారెక్టర్ అంత గొప్పగా వస్తుందని నేను అనుకోలే రాస్తున్నప్పుడు. ఫస్ట్ ఏదో సరదాగా రాసి వాడు కొంచెం హెల్ప్ చేస్తాడు హీరోకి అనుకున్నాను. దాని తర్వాత ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద స్ప్లిట్ పర్సనాలిటీ ఇన్ ది క్యారెక్టర్. అత్యంత గొప్ప మేధావి, మంచి నైతిక విలువల మీద నమ్మకం ఉన్నాడు, ఇంకోవైపు మాఫియా లీడరు. అవును. ఆ టైప్ లో వచ్చింది అనమాట. అది చాలా బాగుందండి. ఇతను పాస్పోర్ట్ కోసం వెళ్ళి అడగడము చేయడం, అది కూడా చాలా బాగా వచ్చింది. ఇది సీరియల్ గా వచ్చింది కదా సాక్షిలోను. అవునండి. సీరియల్ గా వస్తున్నప్పుడు అయినో ప్రతి వారం కూడా మీరు ఒక ఉద్విగ్నమైనటువంటి సంఘటనతోటో సన్నివేశంతోటో వచ్చే వారం వరకు వేచి ఉంచడానికి అని చెప్పి అక్కడ ఆపాలి. అది నవలగా చదవడానికి కూడా చాలా ఉపయోగపడిందండి. ఎందుకంటే నవల చదవడం మొదలు పెట్టాక చివరి వరకు కూడా ఎక్కడ ఆపడానికి ఉండదు. అది చందమామ టెక్నిక్ అండి. అది చందమామ అరౌండ్ 40 years ago రాతిరథం, అశ్వమేధం ఇలాంటి నవల్స్ వచ్చేవి. వాటిలో కూడా సశేషానికి ముందు 2 sentences ముందు వాడు అలాగే సస్పెన్స్ చేసి ఆఫ్ చేసాం. మేమంతా దాంట్లో ఇన్స్పైర్ అయిన వాళ్ళం. ఓకే. ఈ సీరియల్ గా వస్తున్నప్పుడు పాఠకుల దగ్గర నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, మీ అనుభవాలు ఏమైనా చెప్తారా? ఒక 10-15 మంది కన్నా ఎక్కువ మంది పాఠకులు స్పందించలేదండి. ఎందుకంటే ఇటువంటి టైప్ నవల్స్ ఈ బాయ్ మీట్ గర్ల్స్ లేకపోతే ఈ కుటుంబ గాథ చిత్రాల్లాగా కుటుంబ గాథ సీరియల్స్ ఉన్నంత రెస్పాన్స్ సీరియల్స్ గా ఉండదు, నవల్స్ గానే ఉంటుంది. సీరియల్ రిస్క్. ఈ విధంగా సాక్షి వాళ్ళకి నేను అసలు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఒప్పుకోరు సాధారణంగా ఇలాంటివి సీరియల్స్ గా వేయడానికి. అవును. ఎందుకంటే ఒక 2 పేజీలే వాడు ఇచ్చేది మనకి, అలాట్ చేసేది 2 పేజీలు అంతా ఆఫ్ఘన్ చరిత్ర రాయడానికే సరిపోతుంది. అవును. అది సీరియల్ గా వచ్చినప్పుడు ఆ డిఫికల్టీ ఉంటుంది. అందుకని పెద్ద రెస్పాన్స్ సీరియల్ గా లేదండి, నవల్ గానే ఉంది. ఓకే. అట్లీస్ట్ చాలా సంతోషం అండి. ఇప్పుడు సీరియల్ నవల్ గా వచ్చాక మనకి 15 రోజుల్లో 3000 కాపీలు అమ్మడాయి. దట్ ఈస్ అ సోలేస్. 3000 × 10 అంటే కనీసం 3 లక్షల మంది చదివి ఉంటారు. ఈజీగా చదివి ఉంటారు. తర్వాత నాకు బాగా నచ్చిందండి, చివరిలో అతను అటామిక్ బాంబు వేసినప్పుడు దాన్ని ఫ్లైట్లో నుంచి కిందకి తాలిబాన్ల మీద అటామిక్ బాంబు వేసినప్పుడు మీరు అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించడానికి చక్కటి శైలి, చక్కటి భాష వాడారు. మా అన్నయ్య భారతం వాడుకోవాల్సి వచ్చింది. నాకు యాక్చువల్గా తెలుగు రాదండి, కరెక్ట్ గా రాదు తెలుగు. నిజమా? హిందీ మీడియం స్టూడెంట్ నేను, బీకామ్ హిందీ. కాబట్టి మా ఫాదర్ పోయిట్, మా గ్రాండ్ ఫాదర్ అంటే మా మదర్ ఫాదర్ పోయిట్. జీన్స్ ఉన్నాయి కానీ రాకపోవటంతో ఒక విధంగా ఏమంటారు చూడండి, దాన్ని మనకి ఏదైతే లేదో దాన్ని ఎక్కువ కావాలనుకుంటాం. అవును. అదొక పాయింట్, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, యువకులకి మొత్తం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మర్చిపోతున్నారండి అసలు. అవును. నేను ఎక్కడో రాస్తే సంఘర్షణ అంటే ఎవరో అబ్బాయి ఫోన్ చేసి సంఘర్షణ అంటే తెలుగులో ఏమంటారండి అని అడిగాడు. నిజమా?
ఇలా ఉందండి పరిస్థితి. సో మన తెలుగు ఎంత గొప్పగా ఉందో అని చెప్పి వీలైనంత వరకు ఈ మధ్య ప్రతి నవల్లోనూ ఈ తెలుగు గురించి ఎక్కడో ఒక కవినో లేకపోతే ఒక దీనిలో పెట్టి రాస్తున్నాను. అవును. ఆ విధమైన ఫ్లేవర్ మీకు ఈ నవల్లో కనబడుతుంది. ఎందుకంటే హీరో ఫాదర్ ని అందుకే నేను కవిని చేశాను. అవును. నేను రాయబోయే నెక్స్ట్ నవల్లో కూడా హీరో అంకుల్ కవి అవుతాడు. నేను రాబోయే పెద్ద దాంట్లో ఈ కవిత్వం ఎలాగోలో చెప్పిస్తే కనీసం మన తెలుగు ఇంత బాగుంటుంది అనే విషయం పాఠకులు తెలుస్తుందని నా ఉద్దేశం. చాలా మంచి పని అండి. ఈ నన్నయ్య రాసిన దాంట్లో నన్నయ్య ఆఖరి పద్యం యాక్చువల్ గా శరత్కాలం గురించి రాస్తాడండి. అది రాసిన తర్వాత ఆఫ్ చేసి అప్పుడు తిక్కన ఏదో ప్రకటన కంప్లీట్ చేస్తారు వాటిని. అలాగే ఒక చోట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది వాడుకున్నాను. ఎందుకంటే అక్కడ బాంబు పేలినప్పుడు ఆ బాంబు తాలూకు ఇది ఒక రైటర్ ఒక అదే పూరి జగన్నాథ్ రాజమౌళి ఎవరో అయితే వాళ్ళు పిక్చర్ చేయగలరు. అవును. మన కవి రచయితగా రాసేటప్పుడు అంతర్ఘాంతర్గత భూగర్భ నిర్గత హవ్య వాహన జ్యోతిర్లత ప్రతనాతాపధామని నిధాని ధామ సాధిని మరణ భావ భయ భగత గమన కరహర శరావార హరస్ఫురమైనది ఆ వెలుగు అన్నాం అనుకోండి. ఆ వెలుగు అద్భుతంగా ఆటమాం పేలింది అన్నట్టు వస్తుంది. అవును. అలాగే ఒక శబ్దం వచ్చినప్పుడు జ్వలన శిఖలమై మరి హవిత్వమ లతాగ్రమై వీతోత్తంగ తరంగ ఘటన అది మన అలసాని పెద్దన అంటాడు ఒక చోట. అటజని కాంచ భూమిసురుడు అంబర చుంబి శిరసర ఝరీ పటల ముహురు ముహుర్లుట తపంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట అది వింటూ ఉంటేనే ఆ వృక్షాల సౌండ్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి ఒళ్ళు గుగురు పుడిచేలాగా ఒక ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. అందువల్ల నేను ఇలా వాడుకున్నాను వాళ్ళిద్దరిని. చాలా బాగుందండి. అది ఆ చివరిలో కూడా కరెక్ట్గా మీరు అందులో నుంచి తీసుకున్నా కానీ అది చదువుతుంటే ఏంటంటే మీరు చెప్పినట్టుగా మన పూరి జగన్నాథ్ రాజమౌళి గారు బాంబులు పేల్చినట్టుగా అది కళ్ళ ముందు కదులుతుంది అనమాట. అదంతా ఇక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అని తీవ్రత ఎలా ఉంది అనేది అనమాట. అవునండి. అవును. చాలా బాగుంది. అలాగే అంత కష్టపడింది మళ్ళీ లాస్ట్ 1 పేజీ కండి ఆ అమ్మాయి వీళ్ళు మోసం ఏం కాదు, ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకొని. అవును. వెళ్ళిపోయిన తర్వాత 1 పేజీ రాయాల్సి వచ్చింది. అవును. నిన్న రాత్రి పక్క మీద రాలిన జ్ఞాపకాలను ఏరుకునే ప్రయత్నంలో వైరాగ్యాన్ని ప్రసవించే మనసుకు ఏది చికిత్స. అవును. ప్రకృతిని బ్యూటీ పార్లర్కి పంపినట్టు. అవును. ప్రకృతిని బ్యూటీ పార్లర్కి పంపినట్టు అది మాత్రం కొంచెం కష్టపడవలసి వచ్చింది. చిట్ట చివరి పేర కూడా చాలా కవితాత్మకంగా పోయిటిక్ గా ఉందండి. ఎవరినో ప్రేమిస్తావు మరెవరినో పెళ్లి చేసుకుంటావు, ఒకరు నీ భాగస్వామి అవుతారు, మరొకరు నీ మెయిల్ అడ్రస్ కి పాస్వర్డ్ అవుతారు. అంతేగా ప్రేమ అంటే. నా కన్నీళ్లతో అడుసు తొక్కి నిర్మించద వేరొక తాజ్ మహల్. అది మా ఫాదర్ దండి. అసలు మీకు బాల్యంలో సాహిత్యం అంటే ఎలా ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? మీ మొట్టమొదటి రచన ఎలా మొదలైంది? నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదండి, పొట్టిగా ఉంటానని చెప్పి. అప్పుడు మా అంకుల్ రావుపేట వేణుగోపాలరావు, అదే నేను చెప్పాను చూడండి, మా తాతగారు పోయితేనే ఆయన కొడుకు. అతను ఏదైనా రాయరా అని చెప్పినప్పుడు ఒక నాటిక ఒక చిన్న కథ చందమామలో రాసినప్పుడు సంబడి అప్రిషియేటెడ్ మీ. ఎంత ఏజ్ అండి అప్పుడు మీకు? ఐ వాజ్ 18 years old అండి. 18 ఏళ్ళు అప్పుడు. బీకామ్ చదువుతున్నాను, అప్పుడే CA ఎంటర్ అవుతున్నట్టున్నాను. సో అది బాగానే ఉందనిపించింది. ఫస్ట్ టైం అప్రిసియేషన్, షేక్ హ్యాండ్లు, చప్పట్లు ఇవంతా. ఇంకా అక్కడి నుంచి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మర్చిపోవడం కోసం ఐ హావ్ బీన్ రైటింగ్. మై ఇన్స్పిరేషన్ వాజ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన చాలా పొట్టిగా ఉండేవాడు. సో ఆయనతో ఇన్స్పిరేషన్ తీసుకొని నెపోలియన్ సిండ్రోమ్ అంటారండి దీన్ని. ఈ వ్యాధిని నెపోలియన్ సిండ్రోమ్ అంటారు. అంటే పొట్టిగా ఉన్నానన్న ఫీలింగ్. యాగ్రోఫోబియా, హైడ్రోఫోబియా, వెర్టిగో లాగా ఇది కూడా ఒక సైకలాజికల్ ఇది అనమాట. ఈ అమ్మాయిలు పళ్ళు ఎత్తుగా ఉన్న అమ్మాయిలు చూడండి, క్లిప్లో పెట్టుకొని పళ్ళు తగ్గించుకోవడం తాపత్రయపడుతూ ఉంటారు. దాన్ని ఏదో అంటారు, అదేదో ఫోబియా. ఇలా రకరకాల ఫోబియాస్ అన్నమాట ఇవి. సో అది రాసి ఐ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ మై ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అది ఏ స్టేజ్కి వచ్చిందంటే చివరికి ప్రధానమంత్రి చేతుల మీదుగా సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నాను. రఘుపతి రాఘవ రాజారాం. నేను ఇంకో 2 అంగుళాల పొడిగ్గా ఉంటే ఈ కసి ఉండేది కాదనమాట.
నేను మా పిల్లలకి అదే చెప్తూ ఉంటా, ఏదైతే నీలో లేదో దాన్ని మర్చిపో, ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకో అని చెప్పి. కరెక్ట్ అండి, చాలా బాగా చెప్పారు. సో దిస్ వాజ్ ది ఇన్స్పిరేషన్. వన్స్ ఐ స్టార్టెడ్ రైటింగ్, ఐ సడన్లీ స్టార్టెడ్ లవింగ్ కొడవడిగడ్డ కుటుంబరావు అండ్ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. ఈ భావకత్వం ఇదంతా విపరీతంగా నచ్చడం మొదలుపెట్టింది. అలా నాటకాలు రాసి 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 నాటకాల తర్వాత ఎంతకాలం రాస్తాం నాటకాలు, అందుకని నవల వైపు తిరిగాను. ఇంకా అదో ప్రహసనంగా తయారైంది. నవల్స్ రాసి 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 ఒక స్టేజ్కి వచ్చామనేసరికి సడన్ గా మార్కెట్ పోయింది నవల్స్ కి. అప్పుడు మా ఫ్రెండ్స్ ఏం సలహా చెప్పారంటే, నవల్స్ లో నువ్వు ఎలాగో పర్సనాలిటీ డెవలప్మెంట్ రాస్తున్నావు కదా, ఛాలెంజ్ ఈ సినిమాల్లో వాటిని చూసినట్టు ఇవన్నీ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ గా రాస్తే ఏమైనా బాగుంటుందేమో అనేసరికి అది విజయానికి 5 మెట్లు రాయటం జరిగింది. అది రాసి కొంతకాలం అయిన తర్వాత ఇంకేం రాస్తాం పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే టైంకి ఈ మోటివేషన్ క్లాసెస్ ఇవి చెప్పడం, ఇది మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ రకరకాల ఫేజెస్ అండి. అవును. బట్ ప్రాక్టీస్ మాత్రం ఇంకా చేస్తూనే ఉన్నాను. చార్టెడ్ అకౌంటెన్సీ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అది మాత్రం మొదటి నుంచి చివరి వరకు జరుగుతూనే ఉంది. ఓకే ఓకే, ప్యారలల్ గా. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. నమస్కారం అండి, కిరణ్ ప్రభ గారు బాగున్నారా? బాగున్నానండి. మీ పేరండి? నా పేరు నీలు అండి. థ్యాంక్ యూ. నాకు కూపన్ దొరికింది, బట్ వీరేంద్రనాథ్ గారితో మాట్లాడాలి. నీలోత్పల్ గారు? అవునండి, నేనే నీలోత్పల్లిని. చెప్పండి. మీరు ఫస్ట్ చెప్పినప్పుడు చెప్పారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అభిమాని అని. అవునండి, నాకైతే నిజంగా రేడియో నేను ఫస్ట్ నుంచి 7 o'clock నుంచి పెట్టలేదు, ఇప్పుడే పెట్టాను. ఎవరి గొంతు నేను ఎప్పుడు ఆయన గొంతు వినలేదు. వేరే లెవెల్లో ఆయన అభిమాని. తెలుగులో చదివింది నావల్స్ అంటే ఈయనది, మల్లాది గారు, అంతే. అంతకుమించి ఇంకెవరి నావల్స్ నేను చదవలేదు, చదవడానికి ఇష్టం లేదు నాకు. మీరు మాట్లాడండి డైరెక్ట్ వీరేంద్రనాథ్ గారితో. వీరేంద్రనాథ్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే నీలోత్పల్ గారు. మీ మదర్ కి కంగ్రాచులేషన్స్, మంచి పేరు పెట్టారు మీరు. థ్యాంక్స్ అండి, నేను మమ్మీకి చెప్తాను. మీరు మై గుడ్నెస్, నాకు ఎంతో సంతోషంగా ఉందండి ఈరోజు మీతో మాట్లాడము. మీరు నా ఫేవరెట్ రైటర్ అండి. నాకు ఇద్దరు ఇష్టం అండి. మీరు ఇందాక చెప్పినట్లు మల్లాది గారు మన తెలుగులో. తర్వాత నాకు కిరణ్ ప్రభ గురించి తెలిసింది. కిరణ్ ప్రభ గారి గురించి ఎప్పుడు తెలిసింది రీసెంట్ గా ఇక్కడ ఆయన ప్రోగ్రామ్ మధ్యలో వినడం. మీరు ఓ మై గాడ్, మీ రైటింగ్స్ ఎంత బాగుంటుంది సార్. ఎంత నాకు ఎప్పుడు మిమ్మల్ని కలవాలని, అంటే మీకు నాలాంటి అభిమానులు చాలా మంది ఉంటారు. నేను వాళ్ళలో ఒక్కళ్ళు కావడం ఇష్టం లేదు, అందుకనే ఎప్పుడు కలవడానికి. సార్ నమస్కారం సార్, నా పేరు వెంకట్ గారు. చెప్పండి, వీరేంద్ర గారితో మాట్లాడండి. నమస్కారం కిరణ్ ప్రభు గారు. వీరేంద్ర గారితో మాట్లాడండి సార్. చెప్పండి వెంకట్ సార్. నమస్కారం సార్. సారీ, నా తెలుగు అంత తమిళియన్, బట్ బోర్న్ అండ్ బ్రాడ్ అప్ ఇన్ ఏపీ. తెలుగు కొంచెం పొరపాటు క్షమించండి సార్. ఓకే. మై డాటర్ ఇన్ లా ఈజ్ ఆల్సో తమిళియన్. ఓకే. I don't know how to put this. Okay. One of the persons who have influenced my thinking, you are one of them, and I think you are the most important. నేను రీజన్ చెప్తాను సార్. 12-13 ఏట, ఓకే, when I started the reading books, చిన్నప్పుడు ఈ చందమామ నవలలు వచ్చినట్టు చిన్న చిన్న పుస్తకాలు వచ్చేవన్నమాట. ప్రోగ్రెషన్ ఎలా జరిగిందంటే, ఫ్రమ్ దట్ ఐ షిఫ్టెడ్ టు దిస్ డిటెక్టివ్ నావల్స్ బై మధుబాబు, కొప్పిశెట్టిని వీళ్ళు రాసేది. తర్వాత సీక్వెన్స్ ఐ గాట్ హుక్ టు తెలుగు నావల్స్, పర్టికులర్లీ విత్ బై యూ. ఓకే, ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ హౌ కెన్ ఐ సే దిస్, ఆ భావాలు ఎంత క్లియర్ గా పెట్టేదంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ఫ్లుయెన్స్ వాట్ యు హ్యాడ్ ఆన్ మీ. హలో అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు తారా. తారా గారు మాట్లాడండి వీరేంద్రనాథ్ గారితో. హలో సార్, అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. చెప్పండి. నేను మీ నవల్స్ చదివానండి, చాలానే చదివాను. బట్ నాకు అన్నిట్లోకి చాలా అసలు డే అండ్ అవుట్ గుర్తుండిపోయేలాంటి నవల అంటే థ్రిల్లర్ అండి. అసలు ఆ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. నేను ఎక్కడో అసలు మూవీ చేశారు కదండి, అది ముత్యమంత. సో మూవీ చూసి ఎక్కడ దాని గురించి చదివాను, ఆ మూవీ గురించి. అండ్ దాంట్లో చెప్పారు అది థ్రిల్లర్ నవల్ నుంచి ఇన్స్పైర్ అయి తీసింది అనేది. సో దాని గురించి చాలా వెతికాను, ఎక్కడ దొరకలేదు. ఆన్లైన్ లో ఏదో మరి దొరికింది ఒక కాపీ మాత్రం. సో అది తీసి చదివాను, ఆఫీస్ లో వచ్చింది చదివానండి. అసలు
ఆఫీస్ లో పని చేయకుండా. ఆ థ్రిల్లర్ అనేది యుగీన్ ఐనెస్కో అప్సైడ్ థీరీస్ అని చెప్పి అప్సైడ్ నవల్ అండి అది. ఓకే. అప్సైడ్ నవల్స్ తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి, తెలుగులో దాదాపు లేవు అప్సైడ్ నవల్స్, ఒకటి రెండు ఉన్నట్టున్నాయి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒకటి రాశారు. అసలు నమస్కారం కిరణ్ ప్రభు గారు, నేనండి అనిల్. అనిల్ గారు మాట్లాడండి వీరేంద్రనాథ్ గారితో. నమస్కారం వీరేంద్రనాథ్ గారు, నా పేరు అనిల్ అండి. నేను మీకు అతిపెద్ద అభిమానిని. చెప్పండి. నేను ముఖ్యంగా నేను చిన్నప్పుడు మా అమ్మగారు పుస్తకాలు చదివి ఆంధ్రజ్యోతిలో ఆఖరి పోరాట నవల అది పడుతూ ఉండేది. నన్ను చదవద్దనేవారు. మా అమ్మ వంట చేసుకోవడానికి వెళ్ళగానే నేను వెనకాల తీసి చదివేవాడిని, అలా చదివేవాడిని అనమాట. మరణ మృదంగం, ఆఖరి పోరాటం, ఇవన్నీ చాలా. తర్వాత కొంచెం సినిమాకి వెళ్ళాక నా ఇమాజినేషన్ కి కరెక్ట్ అవి ఉండేది కాదు. అంటే డైరెక్టర్ చాలా బాగా తీస్తారు, కానీ తర్వాత మళ్ళీ వచ్చి నవలు చదివితే నాకు మళ్ళీ ఒక ఇది ఉండేది, అదొక ఇదనమాట. అనిల్, యూ హ్యావ్ టు అనలైజ్ దిస్. రీడర్స్ నవల్ చదువుతారు, ఆడియన్స్ సినిమా చూస్తారు. ఆడియన్స్ టేస్ట్ వేరు ఉంటుంది, రీడర్స్ టేస్ట్ వేరు ఉంటుంది. మీరు ఏ సినిమా, నా సినిమాయే కాదు, ఏ నవలన్నా ఎక్సెప్ట్ ఫ్యూ అదర్ సైడ్ ఆఫ్ మిడ్ నైట్ లాంటి నవల్స్ తప్ప మిగతా ఏ నవల్ అన్నా సరే చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. అవునండి. కొన్ని హారీ పాటర్ ఇట్లాంటి నవల్స్ మాత్రం యథాతథంగా తీశారు. అవును. మన నవల్స్ లో నేను రాసిందంతా తీయటం చాలా కష్టం అండి, చాలా కష్టం. అయినా కూడా అంటే మన డైరెక్టర్స్ ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు చాలా బాగా తీశారు. కిరణ్ బాబు గారు, నేనండి గిరిధర్. గిరిధర్ గారు చెప్పండి, వీరేంద్రనాథ్ గారితో మాట్లాడండి. వీరేంద్రనాథ్ గారు గిరిధర్ గారు మంచి మిత్రుడు అండి, చక్కటి కథా రచయిత. మాట్లాడండి గిరిధర్ గారు. చెప్పండి రైటర్ గారు. నమస్కారం అండి వీరేంద్రనాథ్ గారు. నమస్తే. నా పేరు గిరిధర్ రావు అండి. నేను మీ రచనలు చాలా అభిమానంగా ఇప్పటికి కూడా చదువుతూ ఉంటాను. అంటే చాలా మంది పాఠకులు, నేను కూడా ఒకరిని. థ్యాంక్ యూ. కాకపోతే నాకు ఒక చిన్న ప్రశ్న ఉందండి. మీకు పాఠకుల అభిమానం, ఆదరణ చాలా అపారంగా ఉంది. అలాగే తెలుగు పాఠకులను తయారు చేయడంలో ఎవరేమన్నా పాపులర్ రచయితల పాత్ర, అంటే మీలాంటి రచయితల పాత్ర చాలా ముఖ్యమైంది అని నేను భావిస్తున్నాను. అయితే ఈ పాపులర్ రచయితలను మన తెలుగునాట సాహితీ విమర్శకులు ఇవ్వవలసినంత గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వలేదనిపిస్తుంది. ఎవరు ఇవ్వట్లేదంటారు? సాహితీ విమర్శకులు. వాళ్ళెవరండి? ఎవరు వాళ్ళు? నేను ఒక చెప్తా గిరిధర్ గారు, మీరు రచయిత అంటున్నారు కాబట్టి మీకు ఒక విషయం చెప్తా, ఏదో సీనియర్ రైటర్ గా ఒక విషయం చెప్తా. చెప్పండి సార్. రచయితలు 4 రకాలండి. రచయితలు 4 రకాలు, లేకపోతే ఇంకోలా చెప్తానండి, రచనలు 4 రకాలు. మొదటిది ఎక్కువ మంది చేత ఎక్కువ కాలం చదివించబడేవి. ఎక్కువ మంది చేత ఎక్కువ కాలం చదివించబడేవి. ఉదాహరణ రామాయణ, భారత, భాగవతాలండి. ఎక్కువ మంది చేత ఎక్కువ కాలం. నెక్స్ట్ తక్కువ మంది చేత ఎక్కువ కాలం చదివించబడేవి. తక్కువ మంది చేత ఎక్కువ కాలం చదివించబడేవి అంటే రేర్ పోయిటరీ, ఈ శ్రీశ్రీ కవిత్వాలు, కృష్ణశాస్త్రి కవిత్వాలు, ఇవన్నీ చాలా తక్కువ గ్రూప్ చదువుతారు, కానీ 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు చదువుతూనే ఉంటారు. మూడో కేటగిరీ ఎక్కువ మంది చేత తక్కువ కాలం చదివించబడేవి. అది రిలీజ్ అవగానే విపరీతంగా పాపులారిటీ వస్తుంది, తర్వాత ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో తగ్గిపోతుంది. కొవ్వలి రచనలు, నాది తులసి దళం, ఈ టైప్ అన్ని, ఇది ఒక టైప్ అని. నాలుగోది తక్కువ మంది చేత తక్కువ కాలం, అంటే అసలు ఎందుకు రాసామో తెలియదు, ఎవడు చదవడు దాన్ని. ఇది ఇలా 4 రకాలే ఉన్నాయి తప్ప ప్రపంచంలో పాపులర్ రచయితలు, మంచి రచయితలు, మంచి రచయితలు పాపులర్ రచయితలు, పాపులర్ రచయితలు మంచి రచయితలు, ఇలా అన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. సో ఒక మంచి పుస్తకాన్ని 10 మంది చదివితే వాడు పాపులర్ రైటర్ అవడండి, వాడు మంచి రచయిత కూడా అవ్వచ్చు. అలాగే ఎవడో చదవకపోతే వాడు మంచి రచయిత కాదని కూడా కాదండి, వాడు పాపులర్ రైటర్ కాదంతే, కానీ మంచి రచయిత అయి ఉండొచ్చు. సో మీరు రైటర్ కాబట్టి ముందు ఇది మర్చిపోండి. ఏది సాహితీవేత్తలు, క్రిటిక్స్, షేక్స్పియర్ ఎక్కడో రాస్తాడు, క్రిటిక్స్ కి సమాధులు ఉండవు, ఓన్లీ రచయితలకి సమాధులు ఉంటాయని చెప్పి. కాబట్టి మీరు రైటర్ కాబట్టి చెప్తున్నా ఇదంతా. చెప్పండి గిరిధర్ గారు. అదే అండి నా ప్రశ్న. అదే అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ఒక టైంలో అంటే 80s లో ఆర్ లేటర్ 70s నుంచి లేటర్ 80s వరకు బాగా పాఠకుల్లో
పఠనాశక్తిని పెంచిన వాళ్ళలో వీరేంద్రనాథ్ గారు ఒకరు, తర్వాత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఒకరు అండి. అది చాలా చాలా ఎక్కువగా అనమాట. అంటే మాకందరికి మేమందరం నేను అప్పుడు విపరీతంగా పుస్తకాలు చదివేవాడిని. దానికి కారణం ఏంటంటే వీరేంద్రనాథ్ గారు, మల్లాది గారు అనుకోవచ్చు. రచన పఠనాశక్తిని పెంచడానికి మీరిద్దరూ చాలా తోడ్పడ్డారండి ఆ కాలంలో. ఇప్పుడు సంగతి నేను చెప్పలేను. ఇప్పుడు నేను అంటే తెలుగుదేశానికి దూరంగా ఉన్నాను కాబట్టి నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. కానీ అప్పట్లో మాత్రం మీరిద్దరూ చాలా ఒక ఉద్యమం లాగా అనిపిస్తుంటుంది తెలుగు రచనలు చదవడానికి. మీరిద్దరు చేసిన రచనలు అలా ఉపయోగపడ్డాయి. కాకపోతే ఇంత చేసినా కూడా అంటే ఏదన్నా ఇప్పుడు విమర్శన గ్రంథాలు కానీ ఇట్లాంటివి చూసినప్పుడు విమర్శన వ్యాసాలు కానీ వాటిల్లో మిగతా వాళ్ళకు వచ్చినంత గుర్తింపు మీకు రాలేదనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం నాకు బాధగా ఉంటుంది. మళ్ళీ నేను అంటే పాపులర్ రచయితలుగా కాకుండా మంచి రచయితలుగా కూడా మీరు అనిపిస్తారు. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా మీరు ఏది సమాజంలో ఒక బలవంతుడు బలహీనతను కొడతంటే మీరు తిరగబడి కొట్టండి, రక్తాన్ని చిందించండి ఇట్లా రాయకపోయినా మీ రచనలో అంతర్లీనంగా సమాజానికి ఉపయోగపడేది చాలా ఉంది. వ్యక్తిత్వ వికాసానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడే విషయాలు చాలా మంచి విషయాలు ఉన్నాయి. దాంతో చాలా మంది ప్రభావితం అయి ఉంటారు. చాలా చక్కగా సమరైజ్ చేశారు వీరేంద్రనాథ్ గారి సాహిత్యాన్ని. అదే అందుకని నాకు కొంచెం బాధ వేస్తూ ఉంటది. అంటే మీరు ఇట్లా అందుబాటులోకి ఉన్నారు కాబట్టి మీతో అది ప్రభ గారు చెప్పండి సార్. చెప్పండి. గిరిధర్ గారు చెప్పింది ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం అయితే నేను ఒప్పుకునేవాడిని కానీ అసలు ఒప్పుకోనండి. నిజమా? ఈ సాహితీ విమర్శ గ్రంథాలు రాసేవాళ్ళు వీళ్ళందరూ జీవితంలో ఏదో పోరాడి 4 నవల్స్ రాసి 4 రచనలు చేసి అవి ఎవడో వచ్చేసేవాడు లేక అప్పుడు విమర్శకుల్లా తయారవుతారండి వీళ్ళు. వీళ్ళు ఎలా అంటే మంచి అందమైన బిల్డింగ్ చూస్తే ఈ బిల్డింగ్ ఓనర్ తప్పకుండా కరప్ట్ అయి ఉంటాడు, లేకపోతే పొలిటీషియన్ అయి ఉంటాడు, మద్దతులు చేసి ఉంటాడు అనే ఫీలింగ్స్ లో రాస్తారు వీళ్ళు. వీళ్ళు ఒక లతా మంగేష్కర్, ఒక సచిన్ తెండూల్కర్ ఇల్లు కట్టించుకొని ఉండొచ్చు కదా అనుకోరు. డబ్బు సంపాదించాలంటే కరప్షనే అక్కర్లేదండి, కష్టపడి కూడా చేయొచ్చు. ఇలాగే మంచి చేయాలంటే కట్టించుకొని ఉండొచ్చు కదా. అవును, మంచి రచనలు చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. అవునండి. సో గిరిధర్ గారు రైటర్ కాబట్టి చెప్తున్నాను, మళ్ళీ 10వ కూడా అదే చెప్తున్నాను. మనం రాసింది ఇంకోటి మెచ్చుకోవాలని రాయక్కర్లేదండి. మనం రాసింది మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు. మన ఫిలాసఫీ ఇప్పుడు అయన్ ర్యాండ్ థియరీ ఉందనుకోండి, అది నచ్చేవాడికి అది నచ్చుతుంది. ఓషో థియరీ నచ్చేవాడికి ఓషో థియరీ నచ్చుతుంది. అవునండి. ఈ లోవర్ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ 40 years బ్యాక్ ఎక్కువ ఉండేదండి. పేదవాళ్ళ గురించి రాస్తేనే అది మంచి రచన. అవును. ఒక డబ్బు ఉన్నవాడు ఒక డబ్బున్న అమ్మాయిని ప్రేమించడం, లేకపోతే బేద అమ్మాయిని ఏదో చేస్తే సులోచనారాయణ గారిని అప్పుడు అందరూ అలాగే హెయిట్ చేసేవాళ్ళు. మరి ఆవిడ రాస్తే ఆవిడ చదివేగా మేమందరం ఇన్స్పైర్ అయ్యాం. అవును. మరి సామాజిక ప్రభావం తప్పకుండా ఉంటుంది. మేమందరం పాపులర్ రచయితలు అంటారు. అసలు మంచి రచయితలు అంటే ఎవరు? ఎవడి పుస్తకాలు అయితే ఎక్కువ బాంబుడు పోవో వాడు మంచి రచయిత. అది తప్పు థియరీ అండి. అది చాలా బాగా చెప్పారు వీరేంద్రనాథ్ గారు. లేకపోతే పాఠకులు మూర్ఖులు కాదండి. అవును అవును, వాళ్ళకి తెలుసు కాలం నిర్ణయిస్తుంది ఎవరు నిలవాలి ఎవరు నిలవసరం. ఇంతకాలం కొనరుగా ఏదో మొదట్లో ఏదైనా రొమాన్స్ సెక్స్ బూతులు రాస్తే కొంటారేమో తప్ప ఎంతకాలం కొంటారు? 40 years కొనరు కదా. కరెక్ట్ యు ఆర్ రైట్. మీ డేగరెక్కల చప్పుడు ఒక్కటే దానికి తిరుగులేని సాక్ష్యం అంటారా? ఏమంటారు దానికి? తిరుగులేని ఆన్సర్ అండి, ఎవరేమన్నా కానీ. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. నమస్కారం అండి, కిరణ్ ప్రభ గారు. నేను ఉమా మాట్లాడుతున్నానండి. బాగున్నారా? ఉమా గారు బాగున్నారా? మీరు ఎంత చక్కగా చెప్పారండి, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. మీరు సమరైజ్ చేయడం కదా డేగ గురించి, ఐ మీన్ డేగ రెక్కల చప్పుడు గురించి. ఐ రియల్లీ అప్రిషియేట్ లాట్. అండ్ ముఖ్యంగా మీకు కాంతి కిరణ్ గారికి, కౌముదికి నా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే కౌముది వల్ల మాకు మళ్ళా కథలు, తెలుగు వాంగ్మయం మళ్ళీ మాకు బయటకు వస్తుంది. మనం నా గురించి మళ్ళీ చౌదరి గారు వీరేంద్రనాథ్ గారితో మాట్లాడతారా? అవునండి, మాట్లాడతాను. లేదు కిరణ్, మీరు కౌముది వల్ల చాలా హెల్ప్ చేస్తున్నారండి. నేను కూడా చెప్దాం అనుకున్నాను. కౌముది ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్స్ యు ఆర్ డూయింగ్ దేర్. థాంక్స్ అండి. నమస్కారం అండి వీరేంద్రనాథ్ గారు. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. నా పేరు ఉమా అండి, నేను షుగర్ ల్యాండ్ నుంచి మాట్లాడుతున్నాను.
కొంచెం కొంచెం రచనలు చదవడం రాయడం ఆసక్తి ఉంది. అయితే మీ రచనలు చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, చదువుతూ ఉన్నాను అవకాశం దొరికినప్పుడు. చాలా అందంగా ఉంటాయండి, స్టైల్ చాలా బాగుంటుంది, ఉత్సుకతతో నడుస్తుంది. ఇన్ఫాక్ట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో స్టూడెంట్స్ మీ గురించి రీసెర్చ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సారీ అండి. హలో, కొంచెం మీ రేడియో వాయిస్ తగ్గించండి. సారీ అండి. చెప్పండి మీ పేరు? హరిత అండి. హరిత గారు మాట్లాడండి వీరేంద్రనాథ్ గారితో. నమస్తే అండి. ఐ ఓ యూ అంటే ఐఎమ్ సపోజ్ టు కన్వే మై థ్యాంక్స్ అండి మీకు. మీ అంటే చాలా బుక్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాను నన్ను. ఎస్పెషల్లీ ఐ డోంట్ నో, అంటే మా ఫాదర్ చలం గారి బుక్స్ చదవనీయలేదు కానీ మీ బుక్స్ ఎప్పుడు ఏమనేవారు కాదు. మీరు మంచి అమ్మాయి కాదు అనే బుక్ మాత్రం ఐ థింక్ స్టిల్ ఇట్స్ మై బైబిల్. ఎవ్రీ టైమ్ ఐ కీప్ రెఫరింగ్ టు ఇట్. ఫైటింగ్ అగైన్స్ట్ గుడ్ గర్ల్ సిండ్రోమ్. ఏంటండి? దట్ బుక్ ఈస్ బేస్డ్ ఆన్ ఫైటింగ్ అగైన్స్ట్ గుడ్ గర్ల్ సిండ్రోమ్. గుడ్ గర్ల్ సిండ్రోమ్ అంటారండి, గుడ్ గర్ల్ సిండ్రోమ్. ఓకే ఓకే, ఐ డిడ్ంట్ రియలైజ్ దట్. సో ఆఫ్టర్ అంటే మీ 5వ మెట్లు 6వ మెట్టు తర్వాత దెర్ వాజ్ ఎ బిగ్ గ్యాప్ కదండి, అండ్ దిస్ ఇస్ ద లేటెస్ట్ వన్. తప్పు చేద్దాం రెండని రాశానండి, మధ్యలో ఒకటి వీళ్ళనేం చేద్దాం అని ఒకటి రాశాను. ఓకే ఓకే. 6వ మెట్టు తర్వాత 2 పుస్తకాలు రిలీజ్ అయినాయి. ఓకే ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ మీన్ యూ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎ లాట్ and personally in my life I have faced some situations. మీరు మంచి అమ్మాయి కాదు నచ్చింది అంటున్నారు కాబట్టి అది కూడా నచ్చుతుందండి. తప్పు చేద్దాం రండి. తప్పు చేద్దాంలేండి. ఓకే ఓకే, యా షూర్ అండి. ఈసారి వీలైనప్పుడు ఇండియాలో కొనుక్కొని చదువుతానండి. మీరు endamuri.com కి వెళితే అక్కడ నుంచి కూడా కొనుక్కోవచ్చండి. YANDAMOORI.com అక్కడ నుంచి కూడా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి పుస్తకాలు కొనుక్కోవచ్చండి డైరెక్ట్ గా. నా పేరు పవన్ కుమార్ అండి. పవన్ కుమార్ గారు మాట్లాడండి వీరేంద్రనాథ్ గారితో. హలో, గుడ్ ఈవినింగ్ పవన్. ఇక్కడ మాకు గుడ్ మార్నింగ్, చెప్పండి. మార్నింగ్ అండి. సో 87, 88 అండి. నేను 10th క్లాస్ రోజులు అనమాట. సో మా మదర్ అండ్ బ్రదర్ మీకు అసలు కంప్లీట్ ఫ్యాన్స్. సో ఎప్పుడు అది చదువుతూ ఉండేవాళ్ళు. నాకు ఎప్పటి ఫస్ట్ నుంచి అసలు నావల్ అనేది బుక్స్ చదువుతూ ఉండేవాడిని, కానీ స్పెసిఫిక్ గా అంటే మీవి కానీ ఆర్ తెలుగు నావల్స్ అంత ఎక్కువ లేదనమాట నా టచ్. సో ఫస్ట్ టైం నేను 10th క్లాస్ హాలిడేస్ లో బిగిన్ చేశాను. సో మెయిన్లీ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మీ శైలి అది నచ్చి కంప్లీట్ అనమాట. ఇప్పటికీ కూడా మా మదర్ కానీ మా బ్రదర్ కానీ అదే అంటారు, అన్నెసరిగా వీడిని అంటూ ఉండేవాళ్ళేమో అప్పట్లో, ఏంటి వీడు అసలు ఏమి చదవట్లేదని. సో ఆల్మోస్ట్ కంప్లీట్ 10th క్లాస్ హాలిడేస్ మొత్తం మీవన్నీ కంప్లీట్ చేశాను అనమాట. 72346 or visit us at www.pravasvani.com. ప్రవాసవాణి సరదా సాయంకాలానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం అండి. ఇప్పుడు మీరు నేను ప్రామిస్ చేసినట్లుగానే తెలుగు నవలా రంగాన్ని ఒక మలుపు తిప్పిన తెలుగు వారి నంబర్ 1 రైటర్ శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారితో సంభాషణ వింటున్నారు. ఇది 8:30 వరకు కొనసాగుతుంది. ఇంకొక 15 నిమిషాల తర్వాత మళ్ళీ కాల్స్ తీసుకుంటానండి. చాలా కాల్స్ చేస్తున్నారు, దయచేసి హోల్డ్ చేయండి. మరికొన్ని విశేషాలు వీరేంద్రనాథ్ గారి దగ్గర నుంచి విన్న తర్వాత అప్పుడు మళ్ళీ శ్రోతల దగ్గర నుంచి కాల్స్ తీసుకుంటాను. వీరేంద్రనాథ్ గారు నమస్కారం అండి. మళ్ళీ వీరేంద్రనాథ్ గారు, సినిమాలకు వద్దామండి. మీ సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది? అయినో మీరు స్టార్ రైటర్ గా ఉన్న రోజుల్లో సినిమాల్లోకి వచ్చారు, అసలు ఇది ఎలా జరిగింది చెప్తారా? ఒక ఈయన శ్రీనివాస్ కాదండి, ఆయన పేరు కూడా మర్చిపోయాను, చాలా తప్పు చేశాను. ప్రాణం ఖరీదు అని చెప్పి డైరెక్టర్ అండి, ప్రాణం ఖరీదు అవి తీశారు, ఊరుముడి బతుకులు తీశారు ఆయన, ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్. బిఎస్ నారాయణ అండి, బిఎస్ నారాయణ, కరెక్ట్. నాకు శ్రీనివాస్ పేరు గుర్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఈ బిఎస్ నారాయణ గారు ఒకసారి పిలిచి ఆయన పిక్చర్ కి రాయమన్నారు. దానికన్నా ముందు నేను ప్రాణిగ్రాహి అని చెప్పి ఒరిస్సాలో ఒక రైటర్ ఉన్నాడండి, ఆయన ఒక కథ నవల రాశాడు, దాన్ని మృగయానం సినిమా తీశాడు దాన్ని. అవును, ఆ మృగయాన్ని నేను తెలుగులో ఆర్తి అని చెప్పి నాటకం రాశాను. ఆ ఆర్తి నాటకం మృణాల్ సేన్ ఏజీ ఆఫీస్ లో హైదరాబాద్ వచ్చినప్పుడు చూసి, ఈ సినిమాకి ఈక్వల్ గా నువ్వు కూడా రాసావయ్యా అని అన్న తర్వాత నేను అడిగాను ఆయన, సార్ సాయంత్రం నాది రవీంద్ర భారతిలో కుక్క అని చెప్పి నాటకం ఉంది, దానికి కూడా వస్తే సంతోషిస్తానని చెప్పి.
ఈ మృణాల్ సేన్కి నేను ఎంత ఫ్యాన్ అంటే ఆయన ఇంటర్వ్యూ ఈ సినిమాలు తీసినప్పుడు నేను ఫస్ట్ డే మార్నింగ్ షో బెంగళూరులో స్పెషల్ గా వెళ్ళాను. నేను ఒక్కడనే ఉన్నా మొత్తం సినిమా థియేటర్ లో ఆ రోజు మార్నింగ్ షో ఫస్ట్ డే. అయినా కూడా ఐ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్ అనమాట. అలాంటి వాడు నా నాటికి చూడటం చాలా బాగుంటే కుక్క చూసిన తర్వాత నేను తెలంగాణలో ఒక భాషలో ఒక సినిమా తీస్తున్నాను, దానికి నువ్వు డైలాగ్స్ రాయాలి అన్నాడు. అప్పటికి ఆయన చిరమండరాజు అనే రైటర్ పెట్టుకుని అతను రాసింది నచ్చలేదో మరి ఏంటో నాకు తెలియదు కానీ అప్పుడు నన్ను పెట్టుకున్నారు అనమాట. అది ఫస్ట్ ఫిల్మ్ కుక్కకి డైలాగ్స్ రాయటం అనేది ఫస్ట్. సారీ, అదేది మన ఒక ఊరి కథకి డైలాగ్స్ రాయటం ఫస్ట్ ఫిల్మ్ అండి. దాని తర్వాత బిఎస్ నారాయణ గారి దానికి డైలాగ్స్ రాశా, ఆడది గడప దాటితే అని చెప్పి. ఈ టైంలో కెఎస్ రామారావు వచ్చాడు, వచ్చి అభిలాష తీస్తానన్నాడు. ఈ అభిలాష్ అనేది నేను రాస్తున్న టైంలో చిరంజీవి అప్పుడెప్పుడే పైకి వస్తున్న హీరో అనమాట. విలన్ వేషాలు వేసేవాడు. కానీ సంహవ్ ఐ లైక్ ది కామెడీ టింజ్ ఇన్ హిమ్. అది పట్టుకున్న కొద్ది మందిలో నేను అరవింద్ ఒకళ్ళం గర్వంగా చెప్పుకోగలను. అరవింద్ అది పట్టుకొని తోడళ్ళు అదే ఐ మీన్ భావమృతం చేసుకున్నాడు. నేను దాన్ని పట్టుకుని హీరోని చేసుకున్నాను. అతనిలో ఉండే కళని, అతనిలో ఉండే ఎప్పటికైనా పెద్దోడు అవుతాడు గొప్పవాడు అవుతాడు అని పట్టుకున్న వాళ్ళు కొద్ది మందిలో మీ ఇద్దరం అని సగర్వంగా చెప్పుకోగలను. ఆ నవల్లో హీరో క్యారెక్టర్ పేరు కూడా చిరంజీవి అని ఎలా పెట్టారు? అందుకనే అదే చిరంజీవినే ఊహించుకొని రాశాను. సాధారణంగా అందరూ నాగేశ్వరరావు ఎన్టీ రామారావు ఊహించుకొని రాస్తారు కదా నవల్స్ రాసేటప్పుడు, సినిమాలు తీద్దాం అనుకుంటే. అవును అవును. నేను చిరంజీవిని పెట్టుకుని చిరంజీవి అయితే బాగుంటుందని కెఎస్ రామారావుకి చెప్పాను. అప్పటికి రామారావు చిరంజీవి కలిసి 6 సినిమాలకు 5 సినిమాలకు ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు, జెంటిల్మెన్ అగ్రిమెంట్. చిరంజీవి ఆ మాట మీద నిలబడి 5 సినిమాలు తీశాడు. అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం, స్టోర్పురం పోలీస్ స్టేషన్. అవును, అది అభిలాష్ లో ఎంటర్ అయిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి సినిమా ఫీల్డ్ లో వెనక్కి తిరిగి చూసుకోవటం అనేది జరగలేదు. బట్ స్పేరింగ్ గానే ఉన్న ఓన్లీ 2 డైరెక్టర్లకి రాశాను నేను, రాఘవేంద్రరావు గారికి, కోదండరావు రెడ్డి. మిగతా వాళ్ళందరూ కథలు తీసుకుని చేసుకున్న వాళ్ళు తప్ప నేను షూటింగ్ చేయటం అవన్నీ జరగలేదు. కానీ మీ ఇద్దరు కాంబినేషన్ లో చిరంజీవి గారు, మీరు, కోదండరావు రెడ్డి గారు మ్యూజిక్ అండి మొత్తం మేము ఇళయరాజా, కోదండరావు రెడ్డి, నేను, చిరంజీవి ప్లస్ కెఎస్ రామారావు. ఓకే ఓకే, అది కాంబినేషన్. ఒక్కొక్కటి ఒక హిస్టరీ అండి. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అండి, నిన్న నేను చిరంజీవి గారి గురించి చేస్తూ ఎక్కడ చదువుతుంటే చూశాను, మీరు రాక్షసుడు సినిమాలో క్యారెక్టర్కి అసలు పేరు ఉండదట, కరెక్టేనా? అవునండి. అది ఎలా, అది మీరు రాయడంలో చెప్పండి. తల్లి లేదు కదా, సాధారణ తల్లి తండ్రి పేరు పెడతారు. వీడికి తల్లి తండ్రి లేరు, చిన్నప్పుడే వదిలేస్తుంది తల్లి చెత్తకుండీలో. అందుకనే పేరు లేకుండా బతికాడని చెప్పి సింబాలిక్ గా రాశాను. ఓకే 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 ఓకే. సో చిరంజీవి గారితో మీ పరిచయం, మొదటి పరిచయం ఎలా జరిగింది? మంచి పల్లకి వంశీ పిక్చర్, ఫస్ట్ పిక్చర్ వంశీకి నేనే రైటర్, డైలాగ్ రైటర్ ని. అది పల్లవాన్ చోలే అనే తమిళ పిక్చర్ కి తెలుగు వెర్షన్. అది సుహాసిని చిరంజీవి చేసినప్పుడు ఫస్ట్ టైం చిరంజీవిని ఎస్ఆర్ నగర్, సంజీవ్ రెడ్డి నగర్ లో అది బర్త్డే సాంగ్ ఉంది మంచి పల్లకిలో. అవును, ఆ టైంలో కలుసుకున్నాను ఫస్ట్ టైం. నేను మీ అభిమానండి అంటే మీరు నేను మీ అభిమానండి అనుకో ఫస్ట్ డైలాగ్స్ అవే. సో మీ దర్శకత్వం దగ్గరికి వద్దాం. మీరు పాఠకుల నాడిని మరి అంటే తులసిదళం ముందు మంచి నవల్స్ రాశారు, తర్వాత నుంచి పాఠకుల నాడిని పట్టుకున్నారంటారు అందరూ, బికాజ్ యు ఆర్ ఏ మోస్ట్ సక్సెస్ఫుల్ రైటర్. అంతగా పాఠకుల నాడి తెలుసు, మీకు కథ ఎలా నడిపించాలో తెలుసు, మీరు దర్శకత్వం వచ్చేసరికి ఎందుకని ఫెయిల్ అయ్యారు? 4-5 కారణాలు ఉన్నాయండి. ఫస్ట్, దర్శకుడికి చాలా ఓర్పు ఉండాలండి. ఫస్ట్ పాయింట్, చాలా పేషెన్స్ ఉండాలి. రచన అంటే ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని బాల్ పడుకుని రాసుకోవచ్చండి. దీనికి తిరగాలి, విపరీతంగా తిరగాలి. షూటింగ్ ప్లేస్లోని లొకేషన్ చూడటం దగ్గర నుంచి ఆర్ట్ డైరెక్టర్ వాడు చెప్తాడు, ఇది చెప్తాడు. అంత 10 మందితో ఇన్వాల్వ్ చేసే నాయకత్వ లక్షణాలు నాకు లేవండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, డబ్బు ఖర్చు అయిపోతుంటే నాకు బాధగా ఉండేది. ఇంత సెట్ అయి పాట అయిపోగానే మళ్ళీ దాన్ని కాల్ చేస్తారు, తుడి చేస్తారు, ఇది చేస్తారు అనేసరికి మీరు నా పిక్చర్స్ లో ఎక్కడ ఖర్చు కనబడదు, అసలు డబ్బులు ఖర్చు కనబడదు. రెండో పాయింట్ ఇదండి. మూడో పాయింట్, నేను అర్ధ సత్య లాంటి సినిమా తీద్దాం అనుకున్నాను. చిరంజీవి వచ్చేసరికి 5 సాంగ్స్ పెట్టాల్సి వచ్చేసి, దానికి తోడు 2 హీరోయిన్స్. అసలు నేను అనుకున్నది ఒకటి, చివరికి జరిగింది ఒకటి. అలా రకరకాలుగా అది ఏదో జరిగిపోయింది. మొత్తం మీద మంచిదే జరిగింది లేండి, దాంట్లోంచి బయటకు వచ్చేసాను. మళ్ళీ అసలు తీద్దాం అనుకోలేదు మీరు, దర్శకత్వం చేద్దాం అనుకోలేదా? ఏదైనా చేస్తే చేస్తారు కానీ నేను అనుకున్నది తీసే
సినిమా అయితేనే ఒక ₹1 కోటి పోయినా పర్లేదు అనుకుని తీసే సినిమా ప్రొడ్యూసర్ ఎవరైనా వస్తేనే తీస్తాను. అంతర్ముఖం తీయాలని ఉంది నాకు, ఆర్ట్ ఫిల్మ్ లాగా. అది షూర్గా ₹1 కోటి పోతాయి. మీరు తర్వాత మళ్ళీ టీవీలో మళ్ళీ విపరీతంగా సక్సెస్ అయ్యారు. టీవీలో తులసిదళం, వెన్నెల ఆడపిల్ల అన్ని హిట్స్ ఏనండి. సీరియల్స్ వచ్చి ఏదన్నా ఒకటండి, మనం అనుకున్నట్టు తీయాలి తప్ప ప్రేక్షకుల గురించి ఎప్పుడైతే తీసామో సక్సెస్ అవ్వము అండి. కరెక్ట్. ప్రేక్షకులకి ఏం కావాలో మనం అనుకున్నది ఒకటే అయితే వాడు గ్రేట్ డైరెక్టర్ అవుతాడు. ఇప్పుడు రాజమౌళి, పూరి జగన్నాథ్ వీళ్ళందరూ ప్రేక్షకులకి ఏం కావాలో తెలుసు, వాళ్ళు కూడా అదే అనుకుంటారు, మనస్ఫూర్తిగా నిజాయితీగా అదే అనుకుంటారు. నాకు ప్రేక్షకులకి ఏం కావాలో తెలుసు, బట్ నేను అనుకోనది. అందుకే కోదండరామరెడ్డి, రాఘవేంద్రరావు ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. అది టెక్నిక్. బాగుందండి. సో మీరు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ రాసే క్రమంలో విజయానికి 6వ మెట్టు రాశారు కదా, భగవద్గీతకి కాంటెంపరీ ఇంటర్ప్రిటేషన్. అవునండి. నేను చాలా మంది దగ్గర విన్నానండి, మీ పుస్తకం చదివాక మళ్ళీ వాళ్ళు భగవద్గీత చదివారట, దీన్ని ఇలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అని. అదే జన్మ ధన్యమైంది అంటారు చూడండి, ఆ పుస్తకం ధన్యమైంది ఆ రకంగా. అట్లయితే నాది. మీకు అసలు ఆలోచన ఎలా వచ్చింది? ఉందండి, భగవద్గీత ఎప్పటి నుంచో, భగవద్గీతకి మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదు నాకు చిన్నప్పటి నుంచి ఒక నమ్మకం. అంటాడు కదా, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం బోనస్ అంటాడు. కర్మణ్య వాధికారస్య అంటాడు. చదువుకోవటం ఆనందం, పరీక్ష పాస్ అవటం బోనస్. చదువుకోవటం ఆనందం అండి, పరీక్ష పాస్ అవటం బోనస్. అవును. అలాగే తోట వేయటం ఆనందం, పువ్వులు పోయటం ఆనందం, పువ్వులు అమ్మటం బోనస్. అవును. జీవితానికి అది అన్వయించుకోవాలని చెప్పి ఏకైక గ్రంథం భగవద్గీతే. సో దాన్ని చాలా మంది మర్చిపోతున్నారు మన పాఠకులు. సో దాన్ని కొంచెం మన భాషలో రాస్తే కొంచెం అర్థమవుతుంది కదా అని చెప్పి రాశాను. ఎస్పెషల్లీ మీరు ఇచ్చినటువంటి ఉదాహరణలు, ఆ పేజీకి ఒక హాఫ్ పేజీలో ఇచ్చిన ఉదాహరణలు, అవి దాన్ని చాలా ఏంటంటే ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, మనకి తెలియకుండానే మనం ఇంప్లిమెంట్ చేస్తాము అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారండి. అవునండి. అది పుస్తకం ప్రింట్ చేయడం కూడా చాలా కష్టం అది ప్రక్రియ. ఇటువైపు రైట్ సైడ్ ఒక చిన్న కాలం వచ్చి, లెఫ్ట్ సైడ్ వచ్చి, కాలం ఎండ్ అయ్యే టైంకి అది చాప్టర్ ఎండ్ అవటం అనేది, ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు మై పబ్లిషర్. చాలా కష్టపడ్డాడు ఆయన. అవునండి. చాలా మంది టెక్నాలజీ రాలేదండి, ఇంత కంప్యూటర్ టెక్నాలజీ రాలే అది పుస్తకం ప్రింట్ అయ్యేటానికి. కరెక్ట్. ఇప్పుడు అడ్జస్ట్ చేసేయచ్చు, ఇప్పుడు ఈజీ. అవును. మీరు ఇప్పుడు లేదు ఈ వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు కదా? అవునండి. నేను చాలా గమనించింది ఏంటంటే, ఐఏఎస్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ కోచింగ్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎలాగో సాధించలేకపోయారు కాబట్టి ఫెయిల్ కాకుండా ఎలా ఉండాలి అనేది. కానీ మీరు జీవితంలో సక్సెస్ అయ్యి, అని మీరు ఫస్ట్ లో చెప్పినట్టుగా మీ నెగిటివ్ పాయింట్ ని పాజిటివ్ పాయింట్స్ గా కన్వర్ట్ చేసుకుంటూ, జీవితంలో మీరు చెప్పింది అంటే మీరు ఆచరించింది మీరు చెబుతూ, దాన్ని మీరు ప్రాక్టికల్ గా నా జీవితమే ఒక ఉదాహరణ అన్నట్టుగా మీరు శిక్షణా తరగతుల్లోకి వెళ్ళారు. టీచర్ అండ్ ప్రీచర్ అంటారు. ప్రీచర్ అంటే చేసి చెప్పేవాడు, టీచర్ అంటే చదివిని చెప్పేవాడు. సో మీ అనుభవాలు చెప్పండి, దాంట్లో ఎలా ఉన్నాయి ఈ శిక్షణా తరగతులు మొదలుపెట్టిన దగ్గర నుంచి? కొంతమంది స్టూడెంట్స్, ఒక 50% స్టూడెంట్స్ చేంజ్ అవుతారండి. ఆ చేంజ్ ఒక 50% లైఫ్ లో ఉంటుంది, తర్వాత ఉండదండి. అందరూ వినయగానే ప్రతివాడు ఐన్స్టీన్, అబ్దుల్ కలాం అయిపోరండి. అవును. ఆ 2 రోజులు మాత్రం విపరీతంగా ఉంటుంది దాని ప్రభావం. స్లోగా తగ్గిపోతుంది కొంతమందిలో కంటిన్యూ అవుతుంది. కొన్ని పాయింట్స్ బాగా నచ్చుతాయండి. ఉదాహరణకి ఇప్పుడు నాకు ఒక 15 years బ్యాక్ చాలా కోపం వచ్చేది, చిన్న విషయాలకు ఇరిటేషన్ వచ్చేది. స్టీఫెన్ ఆర్ కోవే 7 Habits of Highly Effective People చదివిన తర్వాత కోపం పూర్తిగా తగ్గిపోయింది. మరి అది ఎలా తగ్గిపోయిందంటే దానికి రీజన్ ఏమి ఉండదండి. అతను రాసిన పాజ్ బటన్ టెక్నిక్ బాగా నచ్చింది నాకు. ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చినా ముందు నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. అది అలాంటి ప్రభావాలు, అలాంటి ఇన్ఫ్లుయెన్స్లు ఈ స్టూడెంట్స్ మీద ఉంటాయి. ఉదాహరణకి ఒక స్టూడెంట్ చాటింగ్ చేస్తున్నాడు అనుకుందాం. చాటింగ్ లో అతను ఆనందం పొందుతున్నాడు. అదే చాటింగ్ మానేసేసి ఒక మంచి పుస్తకం చదివినా అదే ఆనందం వస్తుందని చెప్పామనుకోండి, ఆ రాత్రి వాడు పుస్తకం చదవటం మొదలు పెట్టాడు అనుకోండి, సడన్లీ హీ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద బుక్ రేదర్ దెన్ ది చాటింగ్. అది చాలండి, ఆ చేంజ్ వచ్చేస్తుంది.
పొద్దున 9 వరకు పడుకోవటం ఒకటికి అలవాటు. వాడు పొద్దున 6 లేచి ఒక రోజు తిరిగాడు అనుకోండి పార్క్ లో, అరే ఇది బాగుంది, ఇంతకాలం ఇది మిస్ అయ్యేమని అనుకుంటాడు. చాలా అది ఆ చేంజ్ చాలండి. అవును అవును, అలాంటివి ఉపయోగపడతాయి అక్కడక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్. ముఖ్యంగా 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ అయితే బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఓకే, మీ ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? రకరకాలుగా ఉంటుందండి. ఒకటేమో పేరెంట్స్ కి ఇస్తాము, ఒకటి టీచర్స్ కి, ఒకటి స్టూడెంట్స్ కి. ఆ స్టూడెంట్స్ లో కూడా మళ్ళీ బీటెక్ ఫైనల్ ఇయర్ వెళ్ళే వాళ్ళకి ఏమో ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి, స్టేజ్ ఫియర్ చాలా ఉంటుంది వీళ్ళకి. అవును, ఇప్పుడు ఇంటర్వ్యూ బోర్డ్స్ లో కూడా నేను మెంబర్ నండి చాలా, ఈ సాఫ్ట్ స్కిల్స్ ఇంటర్వ్యూస్ లో. సో వీళ్ళు వణికిపోతూ ఉంటారు. దే హ్యావ్ టు కంపీట్ విత్ దోస్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ డెహ్రాడూన్, ఢిల్లీ, అక్కడ చదువుకున్న కుర్రోళ్ళతో కంపీట్ చేయాలి. అవును, వాళ్ళకేమో ధైర్యం ఉంటుంది, జ్ఞానం ఉండదు. వీడికేమో ధైర్యం ఉండదు, జ్ఞానం ఉంటుంది. ఇది సన్ ఆఫ్ దశరథ అంటే వీడు రా 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 అని మా అనేది రాదు, గుర్తురాదు ఆ భయంలో. అదే డెహ్రాడూన్ నుంచి వచ్చినాడైతే ది సన్ ఆఫ్ దశరథ ఇస్ కుంభకర్ణ అని చెప్తాడు. వాడికి ధైర్యం ఉంటుంది, జ్ఞానం ఉండదు. అవును, సో ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ చెప్తూ ఉంటాను. మీ సరస్వతి విద్యాపీఠం గురించి చెప్తారా? ఒకసారి నేను కర్ణాటక వెళ్ళినప్పుడు వీరేంద్ర హెగాడే అని చెప్పి ఒక ఆయన తాలూకు ధర్మస్థల అని చెప్పి ఒక ప్లేస్ చూశానండి. ఈజ్ డూయింగ్ ఇమ్మెన్స్ సర్వీస్, ఇది పద్మభూషణ్. అది చూసిన తర్వాత అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ అనేది డబ్బు సంపాదించడంలో కాదు, దాన్ని కరెక్ట్ గా ఖర్చు పెట్టడంలో ఉంటుంది అని ఒక చిన్న ఇది, అది జ్ఞానోదయం అనే పెద్ద పదం వాడిన కానీ నాకు అనిపించింది. అప్పుడు ఎక్కడ కట్టాలంటే కాకినాడ మా నేటివ్ ప్లేస్ లో కట్టుకుంటే బాగుంటుంది. కాకినాడలో 1 ఏకర్ కొని ₹1 కోటి పెట్టి అది కట్టా. అక్కడ ఏంటంటే ఆడిటోరియం ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను 28వ తారీఖున వెళ్తున్నాను అనుకోండి, రావులపాలెం దగ్గర పల్లెటూరు నుంచి ఒక 40 మంది స్టూడెంట్స్ వస్తారు. నేను వ్యాన్ పంపించి తెప్పించుకుంటా. వాళ్ళ పొద్దు నుంచి సాయంత్రం వరకు నాతో ఉంటారు స్టూడెంట్స్. నేను చెప్తాను వాళ్ళకి, డబ్బు లేకపోతే మీరు జీవితంలో పైకి రాలేరు అనుకోవద్దు. అంటే నా గురించి తెలిసే ఉంటుంది కదా, నేను ఐ కట్ మై ఓన్ హెయిర్, ఐ నెవర్ అప్లై కోకోనట్ ఆయిల్ టు మై హెయిర్. ఇవన్నీ పావర్టీ నుంచి వచ్చినాయి కాబట్టి ఐ నో వాట్ పావర్టీ ఈస్. కాబట్టి వీళ్ళకి డబ్బు లేకపోతే పర్లేదురా, యాక్చువల్గా డబ్బు లేకపోతేనే జీవితంలో పైకి వస్తామని మొదలు పెట్టి సాయంత్రం వరకు నాతో ఉంటారండి. అందులో వచ్చిన వాళ్ళలో కొంతమంది లైఫ్ లో అసలు ఐస్ క్రీమ్ కూడా ఎప్పుడు తిని ఉంటారు, కేక్ అంటే ఏంటో తెలియదు, అలాంటి వాళ్ళు వస్తారన్నమాట మా దగ్గరికి. వాళ్ళని నేను ఆడించి ఏడేటప్పుడు కొత్త బట్టలు అవి పెట్టి, చెప్పులు అవి కొని పెట్టి, సరదాగా స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయి అక్కడ, బోట్ అవన్నీ. లైఫ్ ఈజ్ దిస్, లైఫ్ ఈజ్ ఫర్ హ్యాపీనెస్ ప్లస్ ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి సాయంత్రం పంపించేస్తా వాళ్ళని. ఇలా నెలకి 1 వారం రోజులు వాళ్ళతో ఉంటానండి పిల్లలతో. అప్పుడప్పుడు ఈ ఎయిడ్స్ పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. ఈ తనిఖీల భరణి పట్టాభరం వీళ్ళని పిలిపిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు పిలిపించి వీళ్ళ చేతుల మీదుగా వాళ్ళకి బట్టలు, చెప్పులు, ముఖ్యంగా చెప్పులు ఉండవండి పాపం వీళ్ళకి. ఈ పల్లెటూరులో కాళ్ళు కుళ్ళు ఓడిపోతూ ఉంటాయి ముళ్ళు గుచ్చుకొని. సో 2 నెలలకు 3 నెలలకు ₹1,00,000 విలువ గల పారగాన్ చెప్పులు వాళ్ళకి మాకు కాంట్రాక్ట్ ఉంది. అంటే వాళ్ళు కాస్ట్ ప్రైస్ కి ఇస్తారు నాకు. వాళ్ళ దగ్గర చెప్పులు తీసుకొని వీళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట ఫ్రీగా. ఇదంతా వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ దట్ విద్యాపీఠం. అవును, మీరు చెప్పారు ఒకసారి డొనేషన్స్ తీసుకోను అని. అస్సలు తీసుకోనండి. ఈ వ్యక్తిత్వ వికాస కోర్సులకి మేము వెళ్ళినప్పుడు వీళ్ళు ఇచ్చే డబ్బులే దానికి ఉపయోగపడతాయి. ఇది చాలా వినూత్నమైనటువంటి ఏంటంటారు, విజ్ఞానం అన్నో వినూత్నమైనటువంటి విశ్వాసాన్ని ఇవ్వడం వాళ్ళకి. అవునండి, అది దట్స్ వాట్ ఐ బిలీవ్. విజ్ఞానం కంటే విశ్వాసం చాలా అవసరం అండి ఈ రోజుల్లో. దాన్ని మీరు కరెక్ట్ గా గుర్తుపెట్టి వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా బాగుంది. వీరేంద్రనాథ్ గారు చెప్పండి. ప్రసాద్ గారు వీరేంద్రనాథ్ గారితో మాట్లాడండి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. చెప్పండి. వీరేంద్రనాథ్ గారు, మిమ్మల్ని 2 క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నాను. మిమ్మల్ని ప్రభావితం చేసిన రైటర్స్ ఎవరు, తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ? తర్వాత అందరికన్నా ముందు మీరు ఏదైనా సబ్జెక్ట్ మ్యాటర్ మీద రాయాలనుకుంటే అది అంటే హౌ డు యు గెట్ ఇన్స్పిరేషన్? ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, రాశారు, అది రాయడానికి ప్రేరణ ఏమిటి? వీరేంద్రనాథ్ గారు చెప్తారండి. చెప్పండి వీరేంద్రనాథ్ గారు. ఫస్ట్ ప్రశ్నకి సమాధానం నేను చదివిన కొమ్మూరి వేణుగోపాలరావు గారు పెంకుటిల్లు గోరింటాకండి.
అదేదో చాలా బాగుంది, గవంతగా ఉంది అనిపించింది. దాని తర్వాత స్లోలీ వెంట అపాన్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, కొడగొండ కుటుంబరావు, బుచ్చిబాబు, గోపీచంద్ అందరూ చెప్పే పేర్లే కానీ నేను నిజంగా ఇన్స్పైర్ అయిన పేర్లు అండి ఇవి. స్లోలీ ఐ వెంట అపాన్ మల్లాది వెంకటకృష్ణమూర్తి అండ్ దెన్ ఇద్దరంపూడి సులోచనారాణి. అక్కడికి వచ్చేసరికి ఇంక ఇంగ్లీష్ నవల్స్ వైపు వెళ్ళామండి. ఇంగ్లీష్ లో ఫస్ట్ జేమ్స్ హార్ట్లీ చేజ్ అని ఒక ఇక్కడ మధుబాబు లాంటి రైటర్ కూడా వచ్చాడు అక్కడ ఇంగ్లీష్ లో. అలాగే ఈ పెరి మేసన్, మామూలు చిన్న చిన్న ఈజీ గోయింగ్ నవల్స్ చదివేవాడు. స్లోగా ఐ వెంట్ ఫర్ ఈ ఆర్థర్ హెయిలీ, ఇర్వింగ్ వేలస్, ఫెడ్రిక్ ఫోర్టెస్ ఇవన్నీ చదివానండి. చదివిన తర్వాత ఈ చదవటం మానేశా, ఎందుకంటే మరి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది. అందుకని ఆ చదవడం మానేసిన తర్వాత ఈ అంతర్ముఖాలు, ఈ డేగరకల చెప్పుడు ఇవన్నీ రాయటం మొదలు పెట్టాను. ఇది ఫస్ట్ ప్రశ్నకి సమాధానం అండి. రెండో ప్రశ్న ఏంటంటే, ఏదైనా ఒక నవల రాయాలంటే దాని యొక్క బ్యాక్ డ్రాప్ కరెక్ట్ గా ఉంటే నవల బాగుంటుంది అని నాకు ఆర్థర్ హెయిలీ నవల్స్ చదివిన తర్వాత అర్థమైందండి. మరి ఏదో నవల విసర్జించడం కాకుండా నవల బాగా రాయాలి అనే ఫీలింగ్ ఉండాలంటే కొంచెం టెస్ట్ చేయాలి. ఆంధ్ర బ్యాంక్ లో పనిచేసే రోజుల్లో నేను ఇండియా అంతా తిరిగేవాడిని క్యాంప్స్. అప్పుడు ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ ఏదో టాపిక్ వచ్చినప్పుడు ఈ మంత్రగాళ్ళు వాళ్ళకి బాగుండే, ఇప్పుడు మనకి హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ లో తాపేశ్వరం అనే ఊరుంది, అవును, అలాగే కపిలేశ్వరపురం ఉంది. ఇక్కడ అందరూ చేతబడులకి విడిగురు చేయిస్తాను బోర్డులు కనబడుతుంటాయి ఇళ్ల ముందు. అలాంటి దానికి ప్రసిద్ధి ఒరిస్సాలో ఉందండి. అక్కడికి వెళ్ళి చూసి వచ్చాము. అప్పటి నుంచి ఇంక ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుని త్వరగా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే అభిలాష్ చేయాల్సి వచ్చినప్పుడు సెక్షన్ 302 ఎలాగ ఎరాడికేట్ చేయాలంటే లా పుస్తకాలు చదవటం, అలాగే డబ్బు టు ద పవర్ ఆఫ్ పర్సన్ ఆ సబ్జెక్ట్ అనుకోండి, చార్టెడ్ అకౌంటెన్సీ, బేర్స్ అండ్ బుల్ మార్కెట్స్ అవన్నీ, స్టాక్ ఎక్స్చేంజ్ అవన్నీ. అలాగే ప్రార్థన వచ్చేసరికి క్యాన్సర్ గురించి అంజిరెడ్డి గారు అని చెప్పి, రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి గారు, ఆయన హెల్ప్ చేసేవాడు, నాకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేవాడు. ఇలా ఒక్కొక్క నవలకి ఒక్కొక్కరిని తీసుకుంటూ అది బేస్ గా చేసుకుని క్యారెక్టర్స్ సమకూర్చుకొని రాయటం సంభవించింది. మీరు చాలా కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు వీరేంద్రనాథ్ గారు. అఫ్కోర్స్ నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే నవల రాయాలంటే ఇంట్లో కూర్చుని 4 క్యారెక్టర్లని మైండ్లోకి తీసుకొచ్చేసి మన భాషతో రాసేయచ్చు అనుకోకుండా మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ రైటింగ్ అనొచ్చేమో, దాన్ని ప్రవేశపెట్టి చాలా మంచి ఉపయోగం చేశారు వీరేంద్రనాథ్ గారు. థ్యాంక్స్ అండి. బట్ అదొకటే కాదండి, యాక్చువల్ క్యారెక్టరైజేషనే కష్టం అండి. ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీ అండి, చాలా మంది రాస్తున్నారుగా రైటర్స్ ఇక్కడ తెలుగులో. ఇప్పుడు పేజీలు దాని గురించే మ్యాటర్, అదంతా ఇంటర్నెట్ లో దొరుకుతుంది, అది కాదు ముఖ్యం. క్యారెక్టరైజేషన్ కష్టం అవుతుంది. క్యారెక్టరైజేషన్ ఇన్సిడెంట్ ఒకటి కష్టం అవుతుంది. మీరు చూడండి, డేగరకల చప్పుడులో హీరో చోట అంటాడు, రాత్రి 11 వరకు పనంతా చేసుకుని హరికల్లాంతరి వెలుగులో నా తల్లి రుక్మిణి కళ్యాణం సన్నటి గొంతుకుతో చదువుకోవటం నా జీవితంలో అత్యద్భుతమైన అనుభవం అని చెప్పి, అది రాసిన తర్వాత నాకే కొంచెం కళ్ళు చెమర్చినట్టు అనిపించింది. కరెక్ట్ గా చెప్పారు. చిన్న చిన్న మిస్ అయిపోతున్నాం. అవును. అలాగే ప్రేమ నవల్లో ఒక చోట పల్లెటూళ్లలో కావిళ్ళు అని చెప్పి వేసుకుంటారు. మరి మీ అమెరికా వాళ్ళకి కావిడి అంటే తెలీదు, నాకైతే తెలుసు. చెక్కకి 2 కొండలు కట్టి నీళ్లు తీసుకొస్తూ ఉంటారు బిందెలతో. అవును. అలా ప్రతి ఇంటికి తిప్పేవాడు రోడ్డు మీద వెళ్తూ కావిడిలో నీళ్లు వేసుకుని వెళ్తూ ఉంటే హీరోయిన్ ఫస్ట్ టైం గుర్రం బండిలో వెళ్తూ ఉంటుంది, ఎడ్ల బండిలో ఊళ్ళోకి. ఆవిడ చూసి వాడు అనుకుంటాడు, ఈమె స్థనములంత కడవలు నాకుంటే ఇన్ని తడవలు నేను ఊరికి చెరువుకి మధ్య తిరగక్కర్లేదు కదా అని. ఇలాంటి రాసినప్పుడు మనకి మంచి ఫీలింగ్ కలుగుతుందండి. కరెక్ట్. అంటే నేను చెప్పేది ఏంటంటే, జస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రాయటం వల్ల మాత్రమే పాపులు రావలేమండి. కరెక్ట్. కొన్ని ఫీలింగ్స్, కొన్ని తదాత్మ్యత అంటారు చూడండి, అవి కరెక్ట్ మిక్స్ కూడా, దాన్ని కరెక్ట్ గా మిక్స్ చేసి, అదే డేగరెక్కల చప్పుడు గురించి నాకు అదే అనిపించింది. దాంట్లో మీరు దాన్ని మిక్సింగ్ కూడా ఎంత పాల్లో సరిపోతుంది అంతవరకు సార్ మీరు ముందు మాటలో రాశారు, ఇది ఎక్కువ అవుతుందేమో అనుకుంటున్నాను, కానీ ఏమీ ఎక్కువ కాలేదండి, సమపాళ్లలో సరిపోయింది మీరు ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ కూడా. అది ఎలా ఉంటుందంటే కాజాల్లో కారం వేసినట్టు అండి. కాజా ఏమో స్వీటు, కారం ఏమో కారం. ఈ టెర్రరిస్ట్ నవల్లో ఈ సాహిత్యం ఇవి ఏమైనా సరిపోతాయా లేదని భయపడ్డా అనుకున్నాయి. కరెక్టే కలిసిందండి అది. నమస్కారం అండి, నా పేరు నరేష్, నేను శాంటాక్లాజ్ నుంచి మాట్లాడుతున్నానండి. నరేష్ గారు చెప్పండి, వీరేంద్రనాథ్ గారితో మాట్లాడండి. అవునండి, వీరేంద్రనాథ్ గారు నమస్కారం అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్, చెప్పండి. మీది జస్ట్ క్యాజువల్ అండి, అంటే రీసెంట్ గా మీరు ట్రెండ్ చూస్తే ఐ థింక్ యూ ఆర్ వెంట్ ఆఫ్ ఫ్రమ్ కమర్షియల్ ట్రాక్. అంటే ఐ డోంట్ నో, మేబీ ఇది నా పర్సెప్షన్ అవ్వచ్చు, బట్ వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఓకే
కమర్షియల్ ట్రాక్ నుంచి పక్కకు వచ్చినట్టుగా అనిపిస్తోంది అంటున్నారండి నరేష్ గారు. కాదండి, ఇంతకు ముందు కొన్నంతగా పుస్తకాలు కొనటం లేదు అంతే. మీరు చెప్పిందే మార్చి చెప్తున్నా. అవును, బాగా చెప్పారు. నేను అప్పుడు రాసిందే ఇప్పుడు రాస్తున్నానండి. అప్పుడు కొన్ని చదివేవాడు, ఇప్పుడు కొనటం లేదు అంతే. అవును అవును. కమర్షియల్ ట్రాక్, నాన్ కమర్షియల్ ట్రాక్ అని ఉండవండి. ప్లేయింగ్ ఆన్ ది రూడిమెంటరీస్ ఆఫ్ రేడర్స్ అయితే దాన్ని కమర్షియల్ ట్రాక్ అంటారు. ప్లేయింగ్ ఆన్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ది రేడర్స్ అయితే దాన్ని మామూలు ట్రాక్ అంటారండి. అవును. కమర్షియల్ ట్రాక్ అంటే ఏముండదండి నాకు తెలిసినంతలో. పుస్తకాలు బాగా కొంటే అది కమర్షియల్ ట్రాక్. అవును. ఎందుకంటే థ్రిల్లరు లేకపోతే ఆ రోజుల్లో ఋషి అని చెప్పి ఒక నవల్ రాశాను. అవును. అవన్నీ కమర్షియల్ నవల్స్ కావండి. అవును. పర్ణశాల మేబీ తులసిదళం మీద పక్కా 100% కమర్షియల్ ట్రాక్. అంటే ఏం రాస్తే ఎప్పుడు ఇంగు వేయాలి, ఎప్పుడు తాలింపు పెట్టాలి, ఎప్పుడు పోపు చేయాలి, కరెక్ట్ గా ఆలోచిస్తే రాస్తే తులసిదళం అది కమర్షియల్, 100% కమర్షియల్. ఓకే. అంతే తప్ప మిగతా నవల్స్ కావండి. ఓకే ఓకే. శ్రోతలారా గమనించండి, ఇంకొక మనకి 6 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. మీరు క్విక్ గా ప్రశ్నలు అడిగితే వీరేంద్ర గారి నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం. హలో కిరణ్ ప్రభా గారు, నేను ప్రవీణ్ గుప్తా అండి, శానోజే నుండి. ప్రవీణ్ గారు చెప్పండి. ఎండమూరి వీరే గారితో మాట్లాడదామని. మాట్లాడండి. ఎండమూరి గారు, నేను నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు నేను మీ నవల్స్ చదివానండి తెలుగు అప్పట్లో. తులసి, తులసి, వెన్నెల్లో ఆడపిల్ల, ఇంకా డబ్బుడికి పోరాటం. నా ఫేవరెట్ ఏంటంటే వెన్నెల్లో ఆడపిల్ల అండి. మీరు ప్రశ్నకి వెళ్ళండి, బాగుంటుంది. ఆయన దగ్గర నుంచి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. చెప్పేది ఏంటంటే నాకు అందులో బేసికలీ నాకు నాకు నచ్చింది ఏంటంటే లైక్ చాలా చెస్ గురించి అందులో రాశారు కదా, దాంతో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. అందులోంచి నేను మీ చెస్ మూవ్స్ అర్థం చేసుకోవడానికి నేను చెస్ నేర్చుకున్నాను. అట్లా చెస్ నేర్చుకొని నేను ఇప్పుడు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా మా పిల్లల్ని కూడా అందుకని ఇప్పుడు మీరు వెన్నెల్లో ఆడపిల్ల అన్నారు కాబట్టి వెన్నెల్లో ఆడపిల్లలో చెస్ గురించి రాసిన దాంట్లో పెద్ద బూతు తప్పు ఒకటి జరిగిందండి అందులో. వాడు ఏనుగుని కదిపి షా చెప్తాడు, అదేదో సంథింగ్ రాంగ్. కానీ ఇప్పటికి 35 ఎడిషన్లు వచ్చినా కూడా దాన్ని మార్చలా. ఎందుకంటే నేను చేసిన బ్లండర్ అందరికి లాస్ట్ వరకు నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఉండాలని చెప్పి దాన్ని మార్చలా. చాలా పెద్ద తప్పు జరిగిందండి అందులో. ఇంకా 10-15 మంది ఉన్నారు కానీ మనకి సమయం అయిపోతుంది. శ్రోతలారా మన్నించాలి మీరు మనస్ఫూర్తిగాను. మనకి ఇంకా 2 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. వీరేంద్రనాథ్ గారు తన విలువైన సమయాన్ని ఆదివారం పొద్దున్నే మన కోసం వెచ్చించినందుకు మరోసారి కృతజ్ఞతలు చెప్తూ ఆయన దగ్గర నుంచి మరొకసారి ఈ అవకాశం మాకు వస్తుందని ఆశిస్తున్నాను వీరేంద్రనాథ్ గారు. నమస్తే అండి. చాలా సంతోషం వీరేంద్రనాథ్ గారు. అండ్ వన్స్ అగైన్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. మీరు ఇట్స్ మై ప్రివిలేజ్ ఆల్సో అని చెప్పానుగా. అలాగే మీరు కౌముదికి మీరు ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ కూడా ఇట్స్ ఏ ఆనర్ టు మీ. Yeah, you are really doing job. థ్యాంక్ యూ వీరేంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ మరొకసారి ఇలాంటి సువర్ణ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నమస్తే అండి. నమస్తే అండి.